ఓకే. ఇప్పుడు వెబ్సైట్ కనిపిస్తుందా అండి? ఓడిఎంటీ కనిపిస్తుందా? కెన్ యూ ఏబుల్ టు సీ? యా. బోత్ ఆఫ్ యూ. చాలా రైట్. అయితే ఈ ఓడిఎంటీ వెబ్సైట్లో నేను కంప్లీట్గా రీవ్యాంప్ చేసిన. ఇక్కడ చూడండి, ప్రీ హెడర్, ఇది స్టిక్కీ హెడర్ అంటారు దీన్ని. ఇప్పుడు చూడండి, స్టిక్కీ హెడర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వెన్ వి స్క్రోల్ డౌన్ స్టిల్ అది అట్లే ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ కాల్ టు యాక్షన్ అనేది అట్లే ఉండాలి. ఇది కూడా నేను చాట్ జీపీటీ నుంచి చేశాను. ఈ సెక్షన్ కావచ్చు, ఈ సెక్షన్ కావచ్చు, ఈ ఇమేజ్ కూడా ఏ జనరేటెడ్, దిస్ సెక్షన్, ఎవ్రీథింగ్ ఐవ్ జనరేటెడ్. ఓకే, సో టుడే వీ గోనా లెర్న్ హౌ టు క్రియేట్ అ ల్యాండింగ్ పేజ్ ప్రాపర్లీ. ఓకే, యాక్చువల్గా ల్యాండింగ్ పేజ్కి వెబ్సైట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి ఓపెన్ చేద్దాం. మామూలుగా డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఏదో ఒక వెబ్సైట్ పైన ఓపెన్ చేద్దాం. లెట్స్ ఓపెన్ దర్ మెయిన్ పేజ్. అయితే హోమ్ పేజ్కి ల్యాండింగ్ పేజ్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇద్దరు శామ్ అండ్ బోత్ ఆఫ్ యూ, మంజునాథ్ గారు, ఎనీ ఐడియా వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాట్ బాక్స్ మీరు కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ పేజ్ అండ్ ల్యాండింగ్ పేజ్? మనం వేరే ఎక్కడైనా దానికి యూఆర్ఎల్ ప్లేస్ చేసేది అది ల్యాండింగ్ పేజ్ అవుతుంది. ఇట్ మే బి ఏ హోమ్ పేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ పేజ్, ఎనీథింగ్. సో హోమ్ పేజ్ అనేది ద వెబ్సైట్ ఫస్ట్ విచ్ ఎవర్ షోస్ ద టైటిల్, దట్ ఈస్ కాల్డ్ హోమ్ పేజ్. వాట్ ఈస్ ల్యాండింగ్ పేజ్? మనం ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో కానీ వేరే ఎక్కడైనా ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ వెబ్సైట్ కి చెప్పండి సమస్మారెడ్డి సార్. మనం ఫస్ట్ వెబ్సైట్ లింక్ తో మనం వెబ్సైట్ కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏ పేజ్ అయితే ఓపెన్ అవుతుందో అది ల్యాండింగ్ పేజ్. అలా అనొచ్చు, బట్ అలా కాకుండా కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్గా ఫ్రీ వీడియోస్కి వచ్చిండు అనుకోండి, ఇక్కడికి వచ్చిండు అనుకోండి, దీన్నే ల్యాండింగ్ పేజ్ అనొద్దు. ల్యాండింగ్ పేజ్కి ఒక సపరేట్ పర్పస్ ఉంది అనమాట. జనాలు ఎందుకు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తారు అంటే, లెట్స్ మీ వెబ్సైట్కి సంబంధించిన హోమ్ పేజ్కి వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్ కెన్ క్లిక్ ఆన్ ద మెన్యూ, హీ కెన్ గో ఫర్ లాగిన్, హీ కెన్ సర్చ్, హీ కెన్ డూ దిస్. ఇక్కడ పాపప్ వచ్చింది, తర్వాత కిందికి వస్తే ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒక గోల్ అనేది లేదు, దెర్ ఈజ్ నో సింగిల్ గోల్. ల్యాండింగ్ పేజ్కి ఒకటే గోల్ ఉంటుంది అనమాట. అంటే మామూలుగా నీ వెబ్సైట్ తయారు చేసేటప్పుడు హోమ్ పేజ్ అనేది ఇట్లనే ఉండాలి, కానీ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇట్లా ఉందనుకో కస్టమర్ విల్ నాట్. మీ సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ ఇచ్చారనుకోండి, అది ఎక్కడెక్కడో పోతాడు. అలా చేయవద్దు అనమాట. ల్యాండింగ్ పేజ్ పర్పస్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ మనం చూద్దాం. రైట్, లెట్ మీ ఓపెన్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీని బాగా వాడండి. ప్రతి క్వశ్చన్ మీరు చాట్ జీపీటీని అడగండి, ఇట్ విల్ హెల్ప్ యూ ఎవ్రీ క్వశ్చన్. సో ఆల్రెడీ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్. Let me open, I don't know where I've done this. Sarle, itane adugudam. Give me landing page builder websites names. చాలా ఉన్నాయి, కొన్ని శాంపుల్స్ ఇస్తాడు, అది ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే మీరు డబ్బులు పే చేస్తే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజెస్, కార్డ్ స్వైప్ పేజెస్ చాలా బాగుంటుంది, అన్బౌన్స్, ఇవన్నీ మీకు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేస్తాయి. అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంట్లో. ఇది చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్, దీస్ ఆల్ డ్రాగ్ అండ్ డ్రాప్స్. బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇతను క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి, వాట్ ఈస్ ల్యాండింగ్ పేజ్. మీరు ఈ వెబ్సైట్ మెయింటైన్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. unbounce.comకి వచ్చేసి రీసోర్సెస్లో చూడండి, ఎప్పటికీ నాలెడ్జ్ ఉంటుంది కదా, వాట్ ఈస్ ల్యాండింగ్ పేజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండింగ్ పేజ్ అండ్ హోమ్ పేజ్. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇది చూడండి ఎలా ఉంది,
ఇది చూడండి ఇలా ఉంది. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ టిపికల్ హోమ్ పేజ్ లాగా. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ సమ్మర్ బైక్ సేల్. బైక్ పెట్టాడు, షాప్ నో పెట్టాడు. కిందికి వస్తే మళ్ళీ దెర్ ఆర్ సో మెనీ అదర్ లింక్స్. బట్ టిపికల్ ల్యాండింగ్ పేజ్కి ఇట్లనే ఉంటుంది. ఓన్లీ ఒకటే సిటీఏ ఉంటుంది. దీనివల్ల కస్టమర్ వీ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, బట్ దాని మీద క్లిక్ చేసి రావాల్సిందే. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. సో వీడు ఎంత నాలెడ్జ్ ఇచ్చింది కాబట్టి వీళ్ళకి బాగుంటుంది. కాకపోతే దిస్ ఇస్ నాట్ ఫ్రీ, ఇట్స్ పేడ్. డాలర్స్ ఓన్లీ, $74, $112. ఇంకా చాలా చేసుకోవచ్చు ఇక్కడ. ఏబేబీ టెస్టింగ్ అని, సేమ్ యాజ్ విత్ స్వైప్ పేజెస్ యాజ్ వెల్. మన వర్డ్ ప్రెస్ ఎలిమెంటర్ ఎలా ఉన్నాయి ఆ విధంగా ఉంటాయి. కాకపోతే ఇవి ఇంకా చాలా బాగుంటాయి. కాంటాక్ట్ ఫామ్స్ మనం కొంచెం కష్టపడాలి ఎలిమెంటర్లా. ఇందులో అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నాయా, హ్యాపీగా పోవచ్చు వితౌట్ ఎనీ డిలే. కానీ ప్రతిదీ మనం పెట్టుకుంటూ పోవడం అంటే అవసరం లేదు. ఇప్పుడు ప్లగిన్లో కూడా ప్రీమియం ప్లగిన్స్ ఉంటాయి. హౌ మచ్ మనీ వీ ఇన్వెస్ట్? ఇట్స్ స్టార్టింగ్ విత్ $29. ఐమ్ టెల్లింగ్ యూ, యూ డోంట్ రిక్వైర్ దిస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ కెన్ డూ ఇట్. మనకు ఉన్న వెపన్ చాట్ జీపీటీయే. చాట్ జీపీటీ తోటి అది చేయొచ్చు. క్లియర్ శామ్ అండ్ మంజునాథ్? అర్థమైందా? యా, డన్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండింగ్ పేజ్ అండ్ హోమ్ పేజ్. అండర్స్టూడ్? ఓకే. Yes sir. సో ఇప్పుడు మనము డిజైన్ చేద్దాం. రైట్, ఒక ల్యాండింగ్ పేజ్ ని మనము డిజైన్ చేద్దాం. ఓకే, మీ అందరికైతే స్క్రీన్ కనిపిస్తుంది కదా? యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ వన్ బౌన్స్, రైట్? Yes sir. విజిబుల్ అవుతుంది sir. చలో, అయితే ఎప్పుడైనా నువ్వు ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయాలంటే ఇక్కడ వీని వచ్చేసి చాట్ జీపీటీని గివ్ మీ వన్ ల్యాండింగ్ పేజ్ ఫర్ జిమ్ ఆర్ ఫర్ ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పకండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనం చాట్ జీపీటీ గురించి చాలా తెలుసుకుంటాము. అంతవరకు ఒకటి చెప్తున్నా, ఎప్పుడూ కూడా వాడికి పెద్ద పని చెప్పకండి. అజ్యూమ్ దట్ మీరు ఒక మెయిడ్ని పెట్టుకున్నారు, ఒక పని మనిషిని పెట్టుకున్నారు మీ ఇంట్లో. ఓకే, వాడికి వచ్చినప్పుడే ఏమని చెప్పారంటే, మరే వచ్చినప్పుడే ఇల్లు ఉడుగు, తుడుగు, పైన బూజుడు, బట్టలు ఉతుకు, బాసన్లు దోమ అన్నాం అనుకో, వాడి వల్ల కాదు. అట్లా కాదు భయ్. మనకి రారా భయ్, వచ్చినావా, సరే కూర్చో, ఫస్ట్ కొన్ని వాటర్ ఇల్లు తుడు అని చెప్పు, ఒక ఛాయ్ ఇంకోటి చేయమని చెప్పు. అప్పుడు వాడు పర్ఫెక్ట్ పని చేస్తాడు. నీకు కూడా సంతోషం ఉంటుంది, వాడిని కూడా సంతోషం ఉంటుంది. చాట్ జీపీటీ కూడా అంతే. నీ పనోడు భయ్, మొత్తం పని ఒకటేసారి చెప్పకు, మెల్లిమెల్లిగా చెప్పు. ఓకేనా? అట్లయితేనే మీకు ప్రొడక్టివ్ రిజల్ట్ వస్తుంది, లేదంటే ప్రొడక్టివ్ రిజల్ట్ రాదు. All of you guys understood? Type yes. Yeah. So that I'm going to give you one. I want confirmation from the people who are watching the webinar as well. Type yes. Yes sir. Soumya, Sunita, Durga, Sabita, Rangaswamy, Shirisha, Lakshmi. Yes. ఎస్, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసే కంటే ముందే చాట్ జీపీటీని ఏం అడుగుదాం. ఎప్పుడు కూడా చాట్ జీపీటీని అడిగేటప్పుడు మీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు పోయి అడిగేటప్పుడు ఒక డబ్బులు అవసరం ఉందని ఎట్లా అడుగుతావు? అరే నాకు ఈ ప్రాబ్లం ఉందిరా అని మొత్తం చెప్పి అడుగుతావు కదా. ఇక్కడ కూడా అంతే. చాట్ జీపీటీకి మీ ప్రాబ్లం మొత్తం చెప్పండి, ఎక్కువగా చెప్పండి, షార్ట్గా. ల్యాండింగ్ పేజ్ అంటే కాదు. ఓకే, చూడండి. సో ఫస్ట్ ఒకసారి హాయ్ చెప్దాం. ఇంత ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం మనం. లెట్స్ స్టార్ట్ ద ఫ్రెష్. హాయ్ చాట్ జీపీటీ. How can I help you today? I want to create a landing page for my AI powered digital marketing course. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నేను ల్యాండింగ్ పేజ్ చేస్తున్నాను కాకుండా నాకు ఇంకా డిస్క్రిప్టివ్గా చెప్తున్నా. ఓకే, ఐ వాంట్ టు నో హౌ a typical landing page looks. Okay, what section I have to maintain? Please give me full details. ఈ విధంగా చెప్తే ఇప్పుడు చాట్ జీపీటీ అర్థం చేసుకుంటా, ఇతను ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తయారు చేయాలనుకుంటున్నాడు. తర్వాత అందులో ఒక టిపికల్ ల్యాండింగ్ పేజ్ క్వాలిటీస్ ఏముంటాయి ఈయనకు తెలియదు, సరే మనం చెప్దాం అన్నట్టు అది అర్థం చేసుకొని మనకు డీటెయిల్స్ ఇస్తుంది. రైట్, creating a high converting landing page for your AI powered digital marketing course is key to turning visitors into leads.
హియర్ ఈస్ ఎ కంప్లీట్ సెక్షన్ బై సెక్షన్ బ్రేక్ డౌన్. చూసినారా పనోనికి ఎట్లా పని చేపిస్తున్నా, మెల్లమెల్లగా చేపిస్తున్నా, మొత్తం ల్యాండింగ్ పేజ్ చేయమని చెప్తారండి. ఓకే చూడండి, ఫస్ట్ హీరో సెక్షన్ ఉండాలని ఆయన, తర్వాత కోర్స్ అవుట్కమ్స్ ఉండాలి, టెస్టిమోనియల్స్ ఉండాలి, వై ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, హూ షుడ్ జాయిన్, కోర్స్ కరిక్యులం, AI tools you will learn, batch details and live demo invitation, pricing, student reviews, FAQs, about ODMT and instructor, footer and conversion boosters కూడా. ఇన్ని 13 సెగ్మెంట్స్ అండి. మనం ఎప్పుడైనా వెబ్సైట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేశామా? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వైల్ యూ క్రియేటింగ్ అ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్? నో వెర్. మనం బ్లైండ్గా ఉన్నామా, థీమ్ చేసినామా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినామా, ఎట్లా వస్తే అట్లా చేసినాం. ఎందుకంటే నాలెడ్జ్ గూగుల్లో వెతుకుతే ఏమవుతుండే, టైం పడుతుంది, మనకు అంత ఓపికలేదు. కాబట్టి చాట్ జీపీటీని బాగా వాడండి. ఏ పని చేసినా కూడా వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అని చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ చెప్తుంది. అప్పుడు మనం ఏమవుతామంటాం, పర్ఫెక్షనిస్ట్ అవుతాం అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ వల్ల జాబ్లు, ఈవెన్ ODMT ఆల్సో సో మెనీ ఆప్షన్స్ ఆర్ యాడెడ్ ఆఫ్టర్ దిస్. ఓకే, ఇప్పుడు 1 by 1 నేను దాంతో డిజైన్ చేపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏమని చెప్పాడు, హీరో సెక్షన్ అన్నాడు కదా. ఇక్కడే మనం ఏం చేస్తాం, ఇలాంటప్పుడు ఆల్రెడీ డొమైన్ హోస్టింగ్లోకి వెళ్ళిపోయి ఎలిమెంటర్లో ఒక పేజ్ పెట్టేస్తాము. ఆ హీరో సెక్షన్ అంటే ఎలిమెంటర్ ఉన్న థీమ్స్, ఇంకేమైనా థీమ్స్, ల్యాండింగ్ పేజ్ తీసుకుంటాం. అట్లొద్దు మనం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ కాపీయింగ్ దిస్. ఇక్కడ అడుగుతున్నా, ప్లీజ్ give me a custom HTML for this. ఇది గుర్తుపెట్టుకోండి, కస్టమ్ HTML అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత దేనికి, దీని మొత్తానికి కాపీ చేయండి. కాపీ చేసిన అయిపోయింది. అంటే దానికి ఏమని చెప్తున్నా అంటే, నాయనా నువ్వు ఏం చెప్పావు, హీరో సెక్షన్ అనేది ఉండాలి అని చెప్పినావు కదా. సరే, హీరో సెక్షన్ నాకు కావాలి, దానికి కోడ్ కావాలి కదా. జనరల్గా మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, 1 by 1 సెలెక్ట్ చేసుకుంటారు. కెన్ యూ గివ్ మీ కస్టమ్ HTML ఫర్ దిస్ అన్నా, క్లిక్ కొట్టాను. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, నా కోడ్ రాసిస్తుంది. హియర్ ఈస్ ద కస్టమ్ HTML ఫర్ ద హీరో సెక్షన్ టైలర్డ్ టు ODMT స్టైల్ అండ్ కంటెంట్, బికాస్ హీ నోస్ దట్ బిలాంగ్స్ టు ODMT. ఇచ్చాడు పోయి, కోడ్ ఇస్తున్నాడు, కోడ్ రాస్తున్నాడు. మామూలుగా క్యాన్వా కోడ్లో నీకు ల్యాండింగ్ పేజ్ మొత్తం తయారు చేస్తుంది కానీ కోడ్ ఇయ్యదు. గామాల వెబ్సైట్ తయారు చేస్తుంది కానీ కోడ్ ఇయ్యదు. చాట్ జీపీటీ కోడ్ ఇస్తుంది. ఈ కోడ్ని మనం వాడుకోవాలి. కాపీ దిస్. ఫస్ట్ కోడ్ని టెస్ట్ చేయాలండి. మీ అందరికీ కూడా W3 Schools అని ఉంటుంది ఒకటి. W3 Schools ఇది ఓపెన్ చేయండి. ఇది టెస్టింగ్ కోసం పనికి వస్తుంది, HTML అండ్ CSS. స్క్రోల్ డౌన్, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ ఉంది. ఇది మొత్తం డిలీట్ చేసేసి ఇది పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ రన్ అనే బటన్ ఉంటుంది, ఇది రన్ చేయండి. రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. రన్. కెన్ యూ సీ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈజ్ అవర్ హీరో సెక్షన్. మంజునాథ్ గారు ఓకేనా? యా అండి, లుక్స్ గుడ్. దిస్ ఈజ్ అవర్ హీరో. ఇది మనం ఇప్పుడు మన వెబ్సైట్లో వాడుకోవచ్చు. ఎలా అన్నది నేను చూపిస్తాను. ఓకే, మెయిన్ వెబ్సైట్ ఎట్లా వాడాలో నేను చూపిస్తాను. ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్ గైస్? రిమైనింగ్ గైస్, కస్టమ్ HTML ద్వారా చేయడం ఈజీగా ఉందా లేదా? టైప్ ఎస్ ఒకసారి. అంతలో కూడా నేను ఐ లాగిన్ టు మై బ్లూ హోస్ట్ అకౌంట్ అండ్ లిటరల్గా ఒక పేజ్లో చేసి చూపిస్తాను. చాట్ బాక్స్లో గైస్ టైప్ ఎస్. అది కలర్స్ కూడా ఆటోమేటిక్గా ఇస్తుందా? అది చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు కలర్స్ ఇచ్చింది, కలర్స్ నచ్చకపోతే మళ్ళీ కలర్స్ మనం చేంజ్ చేస్తాం. సార్ టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఈక్వల్గా వస్తుంది, లేకపోతే మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు సార్ ప్రాంప్ట్ అనేది కూడా? ఏంటిది టెక్స్ట్ స్టైల్ ఉంటుంది కదా, మళ్ళీ చెప్పండి. టెక్స్ట్ స్టైల్ ఉంటుంది కదా సార్, అది మనకు ఏది నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవడానికి అవుతుందా సార్? ఇలా కోడింగ్ ఇచ్చినప్పుడు మనం HTML కోడ్ కస్టమైజ్ చేయడానికి చేయొచ్చు. కాకపోతే దానికి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొద్దిగా. నేను చూపిస్తా ఇది కూడా ఆ రోజు.
కలర్స్ ఎట్లా మార్చాలి అవి కూడా నేర్పిస్తాం. యా ఓకే సార్. మాకొద్దు ఆ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకోవాలన్నప్పుడు స్కిప్ చేయండి రిమైనింగ్ పీపుల్. ఓకే, బట్ ప్రయోగం చేసిన వాళ్ళు చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. క్లయింట్కి వర్క్ చేసేటప్పుడు బాగుంటుంది. రైట్, I'm sharing the screen. I've logged into my website now. ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా, టెస్ట్ అని. ఇది మీరు నార్మల్గా ఎలిమెంటర్లతో చేయొచ్చు. ఎలిమెంటర్లో మనం ఏమీ చేయము అసలు, కాకపోతే నార్మల్గా కూడా చేయొచ్చు. టెస్ట్ అంటున్నాను, బట్ మీ అందరికీ ఎలిమెంటర్ అలవాటు కాబట్టి లెట్స్ డూ విత్ ద ఎలిమెంటర్ ఓన్లీ. పేజ్ పేరు పెట్టాను, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కొట్టాను, ఇంకా కొట్టలేదు. ఆ పేజ్ని పబ్లిష్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఎంటీ పేజ్. దీనిలో కోడ్ వేస్తున్నాం. ఇంకా మనం ఏమి రాయాము, మనం కంటెంట్ రాయము, ఎలిమెంటర్లో కూడా ఏది వాడము. వి విల్ యూజ్ ఓన్లీ చాట్ జీపీటీ. చలో చూడండి, odmt.test. క్లియరా? శామ్, కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ ఎంటీ పేజ్? యా, రైట్. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తున్నాండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్. రైట్, ఆల్ ఆఫ్ యూ నో రైట్, ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని ఒక రో తీసుకోవాలి, తెలుసు కదా మీ అందరికి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ సెక్షన్లో HTML తీసుకుంటాను. ఇక్కడ HTML అని టైప్ చేయాలి, HTML వస్తుంది. ఇక్కడ HTML దానికి సంబంధించిన కోడ్. ఇక్కడ ఏం పేస్ట్ చేయాలంటే ఇప్పుడు నేను వాట్ హ్యావ్ టు పేస్ట్? చాట్ జీపీటీ జనరేట్ చేసిన ఆ కోడ్ ని మనం ఇక్కడ చాట్ జీపీటీ జనరేషన్ కోడ్ కాపీ తీసుకురండి, కమ్ బ్యాక్ హియర్, పేస్ట్ ఇట్, దట్స్ ఇట్. ఇగో మీకు సంబంధించింది వచ్చేసింది, హీరో సెక్షన్ అనేది వచ్చేసింది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. కలర్స్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆ కలర్ బాగాలేదు, అది వైట్ కావాలి, వైట్ ఉంటే బాగుంటుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. బట్ ఇప్పుడే చెప్పండి నేను, కొందరు ఇక్కడ కలర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, వీ కెన్ చేంజ్ ఇట్. బట్ కొంతసేపు అయినాక చేద్దాం. అయిపోయిందండి. జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ అ హెడ్ సెక్షన్. దీన్ని మారుస్తాం. ఇంకా ఇది ఇంతే కాకుండా చివర్ల వరకు పోవాలి, ఇవన్నీ కూడా చేద్దాం. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ హీరో సెక్షన్ అన్నాడు, దాన్ని ఇంప్రూవైజ్ చేద్దాం లేటర్. 1 by 1 అన్ని చేసిన తర్వాత ఇంప్రూవైజ్ చేద్దాం. సెకండ్ ఏముంది, వాట్ యూ విల్ లెర్న్ ఇన్ దిస్ కోడ్స్ అన్నాడు. ఐ వాంట్ అ కస్టమ్ HTML కోడ్ ఫర్ దిస్. చెప్పండి, ప్రాంప్ట్ ఏం రాయాలి? ఆల్ ఆఫ్ యూ ట్రై ఇన్ చాట్ బాక్స్ ఆల్సో. ప్రాంప్ట్ ఏమని రాయాలి? క్రియేటర్ కస్టమ్ HTML ఫర్ దిస్ అని అది పేస్ట్ చేయాలి. డన్, అంతే. ఇగో వాడు కోడ్ ఇస్తున్నాడు. మళ్ళీ కోడ్ ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా మీరు W3 స్కూల్లో టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో వాడుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. వెయిట్ చేయండి, మా సగంలో కాపీ చేయకండి. లాస్ట్ వరకు వచ్చే వరకు మీకు ఇక్కడ సెక్షన్ అని ఎవరికి వచ్చే వరకు తీసుకోండి. కాపీ, కమ్ బ్యాక్ హియర్. W3 స్కూల్స్లో వచ్చేసి నేను కోడ్ని పేస్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ హియర్. అది ఇక్కడ వైట్ కలర్గా అనిపించిందండి. మన థీమ్ను బట్టి ఆ కలర్స్ మారినాయి, బట్ మనం మార్చుకోవచ్చు, సేమ్ విధంగా మార్చవచ్చు. చలో రన్. చూడండి, వాట్ యూ విల్ లెర్న్ అని వచ్చిందా? ఇదే మీరు మామూలుగా కోడ్ కాకుండా మీరు ఎలిమెంటరీ చేయాలంటే కనీసం 20 minutes పడుతుందా, పట్టదా అండి? ఇంకా ఎక్కువే పడుతుంది. అలైన్మెంట్ అన్ని చేసుకోవాలి కదా, పడుతుంది కదా. చాలు, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఈ హీరో సెక్షన్ కింద రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను వాట్ హ్యావ్ టు డూ? సమర్సింహారెడ్డి, మంజునాథ్ చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు? ఇన్సర్ట్ రో ఆర్ కాలమ్. ఇక్కడ సెలెక్ట్ రో, దెన్ రో ఆర్ కాలమ్ అండ్ ఎలిమెంట్ దీంట్లోకి వెళ్ళి HTML సెలెక్ట్ చేసుకొని HTML సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కోడ్ పేస్ట్ చేయాలి.
అయిపోయిందా? వాట్ యు విల్ లెర్న్ వచ్చేసిందా? ఇంకోటి ఈ కంటెంట్ అంతా కూడా మనకు సంబంధించిందే అండి. ఇప్పుడు ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్పడానికి కంటెంట్ కూడా వాడే ఇచ్చాడు. క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఏఐ, మాస్టర్ చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, పిక్టోరీ, లెర్న్ ఎస్ఈఓ అండ్ గూగుల్ యాడ్ విత్ ఏఐ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. బస్ హీరో సెక్షన్ కూడా అయిపోయింది. హీరో సెక్షన్ అయిపోయింది, దాని కింద ఈ సెక్షన్ కూడా అయిపోయింది. చలో ఈ విధంగా 1 by 1 చేయండి. ఈ రోజు నేనైతే అన్ని చేస్తా. లెట్స్ లెర్న్ కంప్లీట్లీ, దెన్ ఇంప్రూవైజ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఫాస్ట్గా చేస్తా. 2 సెక్షన్స్ అయిపోయినాయి. థర్డ్ సెక్షన్ ఏంది? వీడియో టెస్టిమోనియల్స్ అన్నాడు. బిల్డ్ ట్రస్ట్ అండ్ క్రియేట్ కన్వర్జన్స్. చూద్దాం ఏం చేస్తాడు. కాపీ, క్రియేట్ a custom HTML for this. అయితే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ కలర్లు అన్నారు చూడండి. ఇక్కడ చూడండి, కొద్దిగా మీరు HTML చాలా సింపుల్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు ఈ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎఫ్ఎఫ్ అని వేరే వేరే ఉంటాయి. ఎఫ్ఎఫ్ అంటే కంప్లీట్ వైట్ కలర్ అనమాట. మనం గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుంది అనమాట. ఈ సైజ్ ఉంది 32px అని, ఇవి మార్చుకుంటే కూడా దాన్ని మారుతుంది. ఇవన్నీ మీరు కొంచెం ప్రయోగం చేయాలి. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్, లెట్స్ సీ వాట్ హీ హాస్ గివెన్. రన్. చూడండి, నీకు రివ్యూస్ కూడా ఇచ్చాడు. ఆ రివ్యూస్ని మనం మీకు నచ్చిన రివ్యూస్ ఏమున్నాయో అవి ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు మనం. లెట్ మీ యాడ్ వన్ మోర్ రో హియర్ అండ్ HTML అండ్ ఐమ్ పేస్టింగ్ దాట్. అయిపోయిందండి. దిస్ ఇస్ ఆల్సో డన్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్ అగైన్. లెట్ మీ గో టు ద 4th సెక్షన్. Why AI in digital marketing? This is normal one. చూద్దాం ఇప్పుడు ఫర్ దిస్ టూ అని అంట. చాట్ జీపీటీ తెలియదు కదా, నువ్వు ఊకే కస్టమ్ HTML కదా, జస్ట్ ఫర్ దిస్ టూ అని అంట. అర్థం చేసుకుంటా లేదు చూద్దాం. చూసినావు, అర్థం చేసుకున్నాడు. ఈజ్ వెరీ స్మార్ట్. This experience required for us. మీ ఎక్స్పీరియన్స్ అంటే అర్థం కాలేదు. మీరు ఈ విధంగా చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు నేర్పించేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సి యూనో వాట్, ఇక్కడ ఎవరు తెలివైన వాళ్ళు తెలివిలేని వాళ్ళు లేదండి. ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాడే తెలివైనడు. కాబట్టి టైం స్పెండ్ చేయాలి. ఆ చాట్ జీపీటీని బాగా సతాయించాలి మనం, ఎట్లా పని చేస్తుందని. చూడండి, ఇచ్చేసిండు, ఎంత బాగా ఇచ్చాడు చూడండి. కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ యాడింగ్ ఓవర్ హియర్. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, 8 గంటలు 10 గంటలైనా యూ డోంట్ ఫీల్ బోర్, because you're able to create this many great websites. You don't feel your time is getting wasted. But అంతేగాని give me custom HTML for everything అని మాత్రం అనకండి పొరపాటున కూడా. ఇప్పుడు నేనేమంటారు 1 by అంటున్నా కదా, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. పనుకి ఎట్లా పని చెప్పాలని చెప్పినా కదా, అట్లా చేయండి. అంతేగాని మీరు మొత్తానికి చేయరా అని మాత్రం చెప్పకండి, వాడు చెయ్యడు. ఎందుకంటే చాట్ జీపీటీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది మనం రేపు నేర్చుకుందాం. ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకు రాంగ్ ఇస్తుంది అనేది మనం నేర్చుకుందాం రేపు. హూ షుడ్ జాయిన్? మీరైతే ప్రయోగం చేయండి, చేస్తే తెలుస్తుంది. ఫర్ దిస్ ఎలాగూ HTML CSS అయిపోయిన తర్వాత మనం వర్డ్ప్రెస్లో ఈజీగా నేర్చుకున్నాం డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు ప్రాంప్ట్తో నేర్చుకుంటున్నాం. ఇది కూడా లేదు సార్ నాకు జస్ట్ అయిపోవాలంటే కాదు. అట్లీస్ట్ ఒక ½ an hour అయినా స్పెండ్ చేయాలి వెబ్సైట్. ½ an hour పడుతుంది ఏ వెబ్సైట్ అయినా చేయడానికి మీకు. ఇది ఆల్మోస్ట్ టైం సేవింగ్. ఇంకా దీనికి కూడా పెట్టలేదంటే టైము లేదా? కరెక్ట్. దీని తర్వాత నేను ఆపేస్తా, మనం కలర్ కాంబినేషన్ దగ్గర పోదాం మళ్ళీ ఇప్పుడు. బట్ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్. చలో, వి గాట్ ఇట్. దెన్ ఐ క్రియేట్ అనదర్ వన్. HTML, then paste it. చలో బై, అయిపోయింది. నీకు ఈ ఐకాన్స్ దేవడానికి కానీ చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా టైం పడుతుంది. నౌ లెట్స్ సీ అవర్ ల్యాండింగ్ పేజ్. ఇప్పటిదాకా ఏమైంది అనేది చూద్దాం. ఇనిషియల్గా హీరో సెక్షన్, ఇందులో నాకు కలర్ బాగాలేదు, ఇక్కడ ఇమేజ్ లేదు, ఇది ఒకటి ఇంప్రూవైజ్ చేయాలి.
దాంతో పాటు మీకు తెలిస్తే ఇదంతా కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ ఇచ్చాడు వాడు. ఇంకా ప్రైజ్ అవన్నీ ఉన్నాయి. ఐఎమ్ స్టాపింగ్ నౌ, విల్ యాడ్ ఇట్ లేటర్. రైట్ గైస్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్. ఈజీగా అనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. వర్డ్ ప్రెస్ ఎలివేటర్ కాకుండా చాట్ జీపీటీని చేయడం ఎలా అనిపించింది? చాట్ బాక్స్, అపార్ట్ ఫ్రమ్ సామ్ అండ్ మంజునాథ్, రిమైనింగ్ పీపుల్ ఎక్సలెంట్. వర్క్ అనేది కొద్దిగా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది సార్. మనం మార్కెటర్ పై మన బ్రెయిన్ అంతా స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ఈ పనులన్నీ మనం చేసుకుంటూ కూర్చోవద్దు. కాబట్టి దిస్ ఇస్ గుడ్. ఫాస్ట్గా చేసుకోవాలి. ఓకే బై, ఈజీ పని నేర్పించిన. ఇప్పుడు కొంచెం కష్టమైన పని చేస్తా, నేర్చుకోండి. ఎందుకంటే అందులో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కలర్లు బాగాలేవు, ఇమేజెస్ రాలేదు, ఇవన్నీ నేర్చుకోవాలి కదా మనం. కాబట్టి కొద్దిగా HTML నేర్చుకుందాం. కొద్దిగా HTML, నాట్ మచ్ బిగ్గర్, వెరీ స్మాల్. ఇది మీకు అడాప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎలిమెంటల్ ఎట్లా ఎడిట్ చేస్తారు? ఇది క్లిక్ చేసి ఇక్కడ చేస్తారు కదా, అట్లా సీన్ లేదు ఇప్పుడు. ఇక దీన్ని ఏం చేయడానికి రాదు. ఇక్కడ ఏం చేసినా కోడింగ్లో చేయాల్సిందే నువ్వు. ఇప్పుడు ఏమన్నాడు? మాస్టర్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, గెట్ జాబ్ రెడీ ఇన్ 45 days అన్నాడు కదా. నువ్వు ఇది చేంజ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వెతుక్కోవాలి మీరు. ఆ టెక్స్ట్ ఎక్కడుంది అన్నది మీరు వెతుక్కోవాలి. ఇక చూడండి, లెర్న్ 100+ AI టూల్స్ అని అన్నాడు. అంటే దీనికి సంబంధించింది ఇది ఇక్కడ ఉంది. మాస్టర్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, గెట్ జాబ్ రెడీ ఇన్ 45 days. నాకు ఇది అవసరం లేదు. గెట్ జాబ్ రెడీ ఇన్ 45 days ఇది అవసరం లేదు అనుకుంటే ఐ విల్ రిమూవ్ దిస్. ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి, అయిపోయింది. ఇప్పుడు నా ప్రాబ్లం అంతా దీని కలర్ బాగాలేదు కదా. ఓకే, మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూడండి, స్టైల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొన్ని కలర్స్ ఇచ్చాడండి. ఇవి కలర్స్. ఈ కలర్స్ మీరు ఏం చేయాలంటే గో టు గూగుల్. ఏది కూడా డైరెక్ట్ చేంజ్ చేయకండి, గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఆ కలర్ ఏంటో సెలెక్ట్ చేయండి. అప్పుడు చెప్తుంది అది ఏ కలర్ అని. బ్లూ కలర్ ఇచ్చాడు, దానికి సంబంధించి బ్లూ కలర్. ఇంకొకటి ఏ కలరు? ఇది తీసుకుందాం. ఇది బ్లూ కలరే. అచ్చా, ఇది బ్యాక్గ్రౌండ్. బట్ వాట్ ఐ నీడ్ ఈస్ ద టెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ వైట్ ఈస్ ఫైన్ ఓన్లీ, బట్ నాకు టెక్స్ట్ కలరే ప్రాబ్లం ఉంది. కాబట్టి లెఫ్ట్ టెక్స్ట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. 1 second. డిస్ప్లే ఫ్లెక్స్, మాస్టర్ AI. దీని ఎగ్జాక్ట్ కలర్ మనకు కావాలి. లెట్ మీ టెస్ట్ హియర్. ఇక్కడ టెస్ట్ చేస్తాను నేను, కొంచెం ఈజీగా ఉంటుంది ఇది. ఇక్కడైతే వైట్ కలర్లోనే ఉంది ప్రాపర్గా. బ్యాక్గ్రౌండ్ ఇస్ దిస్ కలర్ వైట్. డిస్ప్లే AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. మామూలుగా ఏమవుతుందంటే ఇక్కడ ఈ కలర్స్ మారిస్తే ఇవి మారుతాయి. ఇక చూడండి, ఇది కలర్ చేంజ్ చేసి ఇంకా ట్రై చేస్తా. ఇది సమ్ 0036 ఉంది కదా. ఐఎమ్ టైపింగ్ FFF 6F పెట్టాను. 3 4 5 6 రన్ చేసిన. చూడండి, మొత్తం వైట్ అయిపోయిందా? బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ అయిపోయింది. అంటే FFF కలర్ వచ్చేసి అది. బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద టెక్స్ట్ ఓన్లీ. ఈ టెక్స్ట్కి సంబంధించింది ఏడుంది ఇది. ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు somewhere it is there, but I'm not getting it. ఇందులో బాగానే ఉంది, అందులోనే ప్రాబ్లం ఉంది. ఓకే, అది కాకుండా ఈ సైజ్ మొత్తం మారుస్తాం. ఓకే, కొంచెం టైం తీసుకుందాం. విల్ కమ్ బ్యాక్ అగైన్. యాజ్ ఆఫ్ నౌ మై బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఉంటుంది దానికి సంబంధించి. ఈ ఇమేజ్ కూడా మార్చవచ్చు. బికాస్ ఫర్ ODMT ఐ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సేమ్ ప్రాబ్లం ఉండే. ఇగో సేమ్ ఈ కలర్ మార్చిన తర్వాత ఇది కూడా సగమే ఉండే. ఐ డిడ్ ఇట్. కోడింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకోవాలి. బట్ వీఆర్ నాట్ కోడర్స్. బట్ వస్తుంది. బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ వీ విల్ డూ దట్ యాజ్ వెల్. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఆల్రెడీ డెవలప్. సారీ,
ఆల్రెడీ డెవలప్ చేసిన సైట్ కూడా చేయొచ్చా అండి ఇప్పుడు? దేనికన్నా చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఎనీథింగ్ యూ డూ ఇట్. ఇప్పుడు ఫ్యూ మోర్ ఆప్షన్స్ మనం అడుగుదాం. వాడు ఇచ్చిన ఆప్షన్సే కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ అడుగుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, నా యూట్యూబ్లో ఉన్న కొన్ని షార్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేశాను నేను. ఈ ఫీచర్ కావాలని అడగండి మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ. నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తే, అంటే ఇప్పుడు మనం అందరం డిజైన్ మీద ఫోకస్ చేయొద్దు, క్రియేటివిటీ మీద ఫోకస్ చేయాలి. నా యూట్యూబ్ షార్ట్స్ అని ఇక్కడ పెట్టాలి. సో కమ్ టు ChatGPT. ఇంకా మనం చాలా సెక్షన్స్ వదిలేసినాము, విల్ కమ్ బ్యాక్ టు దాట్. కొత్తగా అడుగుతాం. I want to display my YouTube shorts in the landing page. Okay. Almost 3 videos in single row. Give me custom HTML for this. Okay. నాకు ఇలా కావాలని అడుగుతున్నా. I want to display it as ODMT Telugu most viewed shorts. చలో ChatGPT అడుగుతున్నా, చెప్తున్నాడు, here is a custom HTML section to display 3 YouTube shorts in a single row titled ODMT Telugu viewed shorts. Telugu is responsive, clean and fits well within your landing page style. Mobile lo బాగుంటుంది and website desktop లో కూడా బాగుంటుంది. కాపీ చేస్తున్నాం, come back here and run. అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా చూపిస్తుంది, బట్ వెబ్సైట్లో పక్కనే వచ్చేస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ని మనం డిప్లాయ్ చేద్దాం. ఇది ChatGPT మనకు చెప్పలేదు, మనంతకు మనమే క్రెడిట్ తోటి యాడ్ చేస్తాం. సరే, ప్లస్ సింబల్, రో, ఇన్సర్ట్ రో, ప్లస్ HTML అండ్ ఐమ్ యాడింగ్ కోడ్. ఏం తప్పైంది? రాంగ్ పేస్ట్ అయింది, HTML కాలేదు. లెట్ మీ యాడ్ HTML. రైట్, చూడండి వీడియోస్ కూడా అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ చూడండి, మీకు వీడియోస్ రాలేదండి. ఇక్కడ ఒకటి క్లియర్గా ఇస్తాడు. ఇక్కడ చెప్తా చూడండి, రీప్లేస్ షార్ట్ వీడియో విత్ యాక్చువల్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఐడీస్. ఇక్కడ మీరు కొంచెం కోడ్ని ట్వీక్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది బాగా గుర్తుకుంది. ఇంతకుముందు హీరో సెక్షన్ ఏమో ఆ బ్రెయిన్ బాగున్నప్పుడు చేసిన, ఇప్పుడు కొంచెం బ్రెయిన్ లోడెడ్ ఎక్కువైంది పొద్దుగాల నుంచి మీ క్లాస్ టెన్షన్ వల్ల, బట్ లాస్ట్ వరకు అయితే చేసి చూపిస్తుంది. ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, మనకు ఒక్కొక్క వీడియోని తీసుకుందాం, స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. వీడియో 2 ఇక్కడ ఉంది అండ్ వీడియో 1 ఇక్కడ ఉంది. వీడియో 1లో ఐ ఫ్రేమ్ సోర్స్ ఈక్వల్స్ టు youtube.com/embed షార్ట్ వీడియో. ఎంబెడ్ చేయాలి ఇక్కడ షార్ట్ వీడియో అని చెప్పి. ఇక్కడ ఏం చెప్పాడు, ఇప్పుడు క్లియర్ చెప్పాడు. షార్ట్ వీడియో ID 1 అని బై డిఫాల్ట్ నేను ఇచ్చిన, ఎందుకంటే నువ్వు ఏ వీడియోని రిఫర్ చేస్తున్నావు నాకు తెలియదు. ఓకే, ఈ ప్లేస్లో నువ్వేం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ, రీప్లేస్ విత్ నో కాపీ పేస్ట్ చేయకండి, కాపీ పేస్ట్ చేస్తే రాదు. youtube.com/shorts అని ఉంటుంది. నేను ఓపెన్ చేస్తా యూట్యూబ్. ఐఎమ్ ఓపెనింగ్ యూట్యూబ్. ODMT Telugu. Let me open one short. 3 షార్ట్స్ చేయాలి. షార్ట్స్. ఓకే, ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. ఇది ఒక స్టూడెంట్, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఒకటి 3 షార్ట్స్ ఓపెన్ చేస్తాం. షార్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా చూడండి, youtube.com/shorts తర్వాత ఒక ఐడి అనేది ఇచ్చిండు. ఈ ఐడిని తీసుకోమని చెప్పాడు. కాపీ, గో బ్యాక్ హియర్
ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. వీడియో 1 దగ్గర చేస్తున్నాను నేను. వీడియో 1 దగ్గర కోడింగ్ ఎందుకు కష్టం అంటే ఇంత డీప్గా ఆలోచన చేయాలి. బట్ ఇలా చేంజెస్ చేయాలంటే మాత్రం చేయాలి. ఇవ్వండి https youtube.com/embed వీడియో ఐడి 1 అని ఉంది కదా, ఇది మాత్రం తీసేసి అది పేస్ట్ చేసిన. ఇక్కడ మీకు ఎంబెడ్గా వీడియో వచ్చేస్తుంది. ఇవ్వండి, you got the video. Yeah. Got it. Same another video also youtube.com. అంటే మీరు చాట్ జీపీటీ ఇచ్చింది ఫాలో కాండి. ఈ సెక్షన్కి ఇట్లా ఇచ్చింది, వేరే సెక్షన్కి వేరే లాగా ఇస్తుంది. కాబట్టి బాగా రీడ్ చేయాలి. కమ్ బ్యాక్ హియర్, వీడియో 2 దగ్గరకు వెళ్ళేసి సేమ్ youtube.com embed షార్ట్ అయిపోయింది. అది కూడా రీప్లేస్ అయిపోతుంది. అయిపోయింది. లాస్ట్ వీడియో I'm taking this, Control C, and video 3 embed short video 3 done. Hey guys, 3 videos వచ్చేసినాయి, పబ్లిష్ చేసింది. Let's come back here and check it. ఇది అట్లానే పెట్టాను. ఐ డిడ్ ద సేమ్. మీరు కూడా చెక్ చేయండి. odmp.in/testing కొడితే వస్తుంది చూడండి. సో దిస్ వీడియోస్ గెట్ దిస్ ఆల్ గెట్ ప్లేస్ నౌ. దట్స్ ఇట్ గైస్. అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఈజ్ నో మోర్ అ ఫిజికల్ వర్క్ నౌ డేస్. ఇట్స్ మోర్ ఆఫ్ అ క్రియేటివ్. నీ ఇమాజినేషన్ వాడుకోబోయి, అరే నాకు ఇట్లా కావాలి, ఇట్లా కావాలి, నాకు ఫేస్బుక్ కావాలి, ట్విట్టర్ కావాలని అడగండి. అన్నిటికీ ఛాలెంజెస్ ఉన్నాయి, అన్నిటికీ మనం చేయొచ్చు. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ వేరే మనం ఎలిమెంటరీ టెంప్లెట్లు ఏదైనా చేయాలన్నా అది కూడా చేసుకోవచ్చు కదండి. చాట్ బాక్స్ హూ ఆర్ లుకింగ్ ఎట్, చెప్పండి. Sam, can you hear me? కొద్దిగా గ్యాప్ అయ్యే వస్తుంది వాయిస్ మీది. అవునా, ఇప్పుడు క్లియర్గా ఉందా? యా, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇస్ ఇట్ క్లియర్? హ్యాంగ్ గా వచ్చింది. యా, ఇట్స్ క్లియర్ నౌ. బట్ ఫస్ట్ టైం ఇది చేస్తున్నా లోడ్ ఎక్కువైంది దీనికి, స్ట్రీమ్ యాడ్కి. యూట్యూబ్లో చేస్తే ఇలా ప్రాబ్లం ఉండదు అనమాట. చెప్పండి, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. యా, ఈ HTML చేసే దాంట్లో ఇన్ బిట్వీన్ మన మామూలు రెగ్యులర్ టెంప్లెట్ లో వేరే ఏ ఎలిమెంటర్స్ ఇది వాడైనా వాడుకోవచ్చు, చేయొచ్చు కదా వెబ్సైట్ వెబ్ డిజైనింగ్. అది కూడా వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు. యా, బోత్. లక్ష్మీరెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, ఇలా చేస్తే మన వెబ్సైట్ క్రాలింగ్ ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు దానికి డిజైనింగ్ నువ్వు ఎట్లన్నా చేయి, ఎలిమెంటల్ అన్నా చేయి, కోడ్ రాయి, నార్మల్గా చేయి, అంత ఒకటే. దెర్ ఈస్ నో డిఫరెన్స్, యూనో, దెర్ ఈస్ నో డిఫరెన్స్. దీప్తి చెప్పండి, యు ఆర్ ఇన్ నౌ. కెన్ యు హియర్ మీ దీప్తి? Yes sir, do you hear me? Sir, do you hear I can me? hear you. Okay, coding Yeah. websites cheyocha sir. For Coding website lo? Coding websites లో కూడా చేయొచ్చు. వెబ్సైట్ లో ఏముంటుంది? కోడే ఉంటుంది. చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వాతి గారు మీరు ఏమంటున్నారు? కాపీ కంటెంట్ అని అంటున్నారు. ఇక్కడ మనం డిజైనింగ్ మాత్రమే చేసినాం. వీఆర్ నాట్ డూయింగ్ కాంటెంట్ హియర్, వీఆర్ జస్ట్ డిజైనింగ్ ఇట్. మళ్ళీ SEO పార్ట్ వస్తుంది, SEO పార్ట్ ఆఫ్ చెప్తారు. నో కాపీరైట్ ఇష్యూ. వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాపీరైట్ హియర్? వీఆర్ రైటింగ్ HTML కోడ్ హియర్. వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది వరుణ్. నువ్వు నార్మల్ ఎలిమెంట్స్ ద్వారా చేసే దాంతో పోల్చుకుంటే 10x ఫాస్టర్ ఉంటుంది. ఒకసారి టెస్ట్ చేయండి మీరు, చాలా స్పీడ్ ఉంటుంది. ఇమేజెస్కి కాపీరైట్ ఏం పడదు, నో కాపీరైట్. ఇమేజెస్ కూడా చేంజ్ చేసి చూపిస్తా. ఇప్పుడు వీడియో చేంజ్ చేసిన కదా,
ఇమేజెస్ కూడా నేను చేంజ్ చేసి చూపిస్తా. ఇట్స్ లైక్ ఐఎమ్ షోయింగ్ ఇట్ ఎనీవే. టెంప్లేట్ లాగా కదండి, ఆల్మోస్ట్ టెంప్లేట్ మనము తయారు చేసుకుంటున్నట్టుగా. కరెక్ట్. కాకపోతే మనం చేయకుండా కోడ్ అది ఇస్తుంది. నాగేష్, ఇప్పుడు సిఎస్ఎస్ ఈ కలర్స్ ఇవన్నీ కూడా సిఎస్ఎస్ కిందకే వస్తాయి. సేమ్ యా, సో మెనీ క్వశ్చన్స్ కమింగ్. శ్రీధర్ ఏమంటున్నాడు అంటే, సార్ ఇప్పుడు సేమ్ కోడ్ వస్తుంది ఎవరు చేసినా, అయితే గూగుల్ కంటెంట్ ని చూస్తుంది బై, కోడ్ ని చూడదు. దిస్ ఇస్ నాట్ ఎ కాపీ కంటెంట్. హైపర్ లింక్స్, సునంద, హైపర్ లింక్స్, ఎస్, వెరీ ఫస్ట్ ప్రాంప్ట్ ప్లీజ్. ఐ చెక్ ద వెబ్సైట్, ఓన్లీ HTML నాట్ ఎనఫ్ ఫర్ డిజైనింగ్ కదా సార్. నీడ్ ఇప్పుడు ఇది HTML ఒకటే ఇస్తలేదండి వంశీ, దిస్ ఇస్ గివింగ్ CSS ఆల్సో. CSS అంటే ఏంది? స్టైల్స్, కలర్స్, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సంబడి ఆస్కింగ్, స్క్రీన్ షాట్ ఇచ్చి చేయొచ్చు. స్క్రీన్ షాట్ ఇచ్చి నాకు ఇట్లా కావాలంటే కూడా చేస్తుంది. కాంటాక్ట్ ఫామ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ బై. ఐఎమ్ గివింగ్ శాంపుల్. మీరు చాట్ జీపీటీని అడిగి ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇమాజినేషన్. SEO విల్ టాక్ ఇన్ a separate day. Yes. Everything you can do it. Starter template అవసరం లేదు ఇక. విక్స్ స్టూడియో అయినా కూడా చేయొచ్చు. యూ కెన్ డూ ఇట్. కామర్స్ కూడా చేయొచ్చు బై. ఇమేజెస్ చూపిస్తాయి. ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇమేజెస్, హౌ టు క్రియేట్ ఇమేజెస్ అన్నది చూపిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక ప్రాబ్లం ఉంది హీరో సెక్షన్లో, చెప్పినా కదా. నాకు కొంచెం ఇప్పుడు బ్రెయిన్ పెట్టాలి దానికి, నాకు అది దొరకలేదు, అది బట్ దొరికిస్తా. ఇక్కడ యాక్చువల్గా మనది ఇమేజ్ ఉంది బై, ఇక్కడ ఇమేజ్ రాలేదు. ఎందుకంటే వాడు ఇమేజ్ జనరేట్ చేయలేదు కాబట్టి. అంటే ఇప్పుడు నాకు కొంచెం HTML నాలెడ్జ్ ఉందండి. ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయాలి అని అంటే అక్కడ IMG SRC అని ఉంటుంది. IMG SRC ఈక్వల్స్ అని ఉంటుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్. దాని సోర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని ఒక కోడ్ అనమాట. HTML ఈజ్ ఆల్ అబౌట్ యునో ట్యాగ్స్ అంటారు అనమాట. దాన్ని ట్యాగ్స్ని ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంకా నేను దాని గురించి కూడా ట్రైన్ చేయాలి. మేబీ ఎట్ ద ఎండ్ ఇఫ్ సమ్మన్ ఇంట్రెస్టెడ్, HTML బేసిక్స్ నేను చెప్తాను, నేను యూ కెన్ గో ఫర్ ఇట్. అయితే ఆ ఇమేజ్ని దొరకకూడదు ఏడుందో. సో దానికోసం మనం చూడాలి. మళ్ళీ సెక్షన్లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాడు, తర్వాత దీని గురించి మాట్లాడాడు, ఫాంట్ సైజు, AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నాడు. ఇక్కడనే మనకు ప్రాబ్లం ఉంది, ఇక్కడనే కలర్ పోయింది, దాన్ని కూడా బతుకుదాం. తర్వాత ఏమైంది? ఇమేజ్ కదా, ఇక్కడ చూడండి IMG SRC దొరికిందండి. IMG SRC లేదా? ఓకే, సారీ. మీరు అబ్జర్వ్ చేస్తుండండి మంజునాథ్ గారు టెక్స్ట్ వేరే వాళ్ళు, ఎందుకంటే నేను నౌ ఓకే కదా? వస్తుంది. యా, ఇట్స్ క్లియర్. సారీ గైస్, ఇమేజ్ ఒక వెబ్సైట్లో ఇమేజ్ కోసం HTML ఏంటంటే IMG SRC అని ఒక ఉంటుంది అనమాట. దీనివల్లనే మనకి ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ట్యాగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మన వెబ్సైట్లో ఇక్కడ ఇమేజ్ అనేది మిస్ అవ్వండి. దీనికోసం ఏం చేశాను, ఎందుకంటే బై డిఫాల్ట్ వాడు ఇయ్యడు ఇమేజ్, నువ్వు పెట్టుకోరా బాయ్ అని చెప్తాడు. నేను ఈ కోడ్ మొత్తం చెక్ చేస్తే IMG SRC ఎక్కడ ఉందని చూశాను. ఇక్కడ ఉంది IMG SRC. ఇక్కడ ఏముంది? HTTPS ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ ఇంతవరకు ఉంటుంది చూడండి. IMG SRC ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామర్స్ .png. ఇప్పుడు నా వెబ్సైట్లో ఉన్న ఒక ఇమేజ్ని తీసుకొచ్చి నేను అక్కడ పేస్ట్ చేయాలి. చేస్తే సరిపోతుంది. ఐఎమ్ గోనా పేస్ట్ ఇట్ నౌ. ఈ విధంగా వాడిచ్చిన ఏ ఇమేజ్ అయినా మీరు రీప్లేస్ చేయొచ్చు. దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక ఇమేజ్ని మీరు మీడియాలో అప్లోడ్ చేయండి. జనరల్గా వర్డ్ప్రెస్లో మీరు ఫోటో అప్లోడ్ చేస్తారు కదా, ఆ విధంగా మీడియాకి వెళ్ళేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక కోడ్ వస్తుంది, మనకు ఒక URL వస్తుంది. టేక్ దట్ URL, సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనుకుందాం. ఈ ఇమేజ్కి సంబంధించిన చూడండి ఫైల్ URL ఉంది. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను నేను. వచ్చేసిందా అండి? IMG SRC ఈక్వల్స్ టు ఆ ఇమేజ్. అంతే అండి. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు పేస్ట్. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్లో మనకు అంత పర్ఫెక్ట్ ఉంది. ఇమేజ్ కూడా వచ్చింది. ఓన్లీ దీని కలర్ ఒక్కటే, దాన్ని కూడా దొరికిస్తాం మనం.
/test. So somebody asked me about image. Clear అయిందా డౌట్? రైట్, ఇది వచ్చేసింది. ఇమేజ్ని కూడా మనం రీప్లేస్ చేసినాం. దీని సైజు మనం అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఓకే, గివ్ మీ జస్ట్ 2 minutes టైం, ఐ ట్రై టు డూ దిస్. ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తా. ఇక్కడ ఎక్కడో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ స్టైల్ విడ్త్ 1200 అన్నాడు. విడ్త్ 1500 అని చెప్తాం. సో ఏముంటుంది 1500. దీన్ని పెంచితే అయిపోతుంది. అంటే ఇవన్నీ ప్రయోగం చేయాలి మళ్ళీ మనం. అందుకే ఒక డమ్మీ పేజ్ తీసుకొని అలా ప్రయోగం చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇక ఇంతకుముందు సగం ఉంది కదా, లెట్ మీ సీ దిస్. ఏం రాలేదా? width, margin, these all things we have to check it. Check. Let me increase the width. Is it నేను తీసినప్పుడే ఇది దేని విడ్త్ అంటే I think it is taking the image width. That's taking the image width. So this is not the one. 20,000 better. కానీ దానికి ఏం రిఫ్లెక్ట్ అవుతలేదు. ఇంకో దగ్గర ఉంది అది లెఫ్ట్ టెక్స్ట్. ఇది టెక్స్ట్కి సంబంధించింది. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్. ఓకే, దిస్ ఇస్ ద ఇక్కడ. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు అనదర్ వన్. ఇక్కడ నౌ వీఆర్ ఏబుల్ టు చేంజ్ ద కలర్స్, వీఆర్ ఏబుల్ టు యాడ్ ద టెక్స్ట్ వీడియోస్, వీఆర్ ఏబుల్ టు యాడ్ ద ఇమేజ్. సిటిఏ చూద్దాం. ఇది క్లిక్ చేస్తే ఎడిగిపోతుంది. I'm clicking on join freedom where it is going. If it is not going in a proper way, అక్కడ కూడా మనం URL ని మనం యాడ్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పారామీటర్స్. ఒకటి IMG/SRC, ఒకటి తర్వాత AHRF అని ఉంటుంది ఒకటి. ఓకే, ఇది రెండు గుర్తుపెట్టుకుంటే CTSకి ఇమేజెస్కి మీకు పనికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే స్ట్రీమ్ యాడ్ వాడుతున్నప్పుడు when you open too many things, it will not work. This is the AHRF one. ఓకే, ఎక్కడ పోలేదండి ఇది. దీన్ని ప్రాపర్గా పంపించాలి కాబట్టి వాట్ ఐమ్ డూయింగ్ హియర్ ఇస్, ఇక్కడ కోడ్ మారుస్తున్నాను నేను. కాంటాక్ట్ అస్ పేజ్కి పంపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాట్సాప్కి వెళ్తుంది. ఇది అది వాట్సాప్ నెంబర్కి పోతుంది. అట్లా కాదు, నేను కాంటాక్ట్ అస్కి పంపించాలంటే ఏ యూఆర్ఎల్కి మీరు పంపించాలనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ని కాపీ చేయండి. కమ్ బ్యాక్ హియర్. ఐమ్ టాకింగ్ అబౌట్ జాయిన్ ఫ్రీ డెమో గురించి. ప్రతి దానికి ఇచ్చింటాడు. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, AHRF అన్నది. AHRF IMG/SRC అంటేనేమో ఇమేజ్కి సంబంధించింది, AHRF అంటే లింక్ సంబంధించింది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీడు వాట్సాప్కి పంపించాడు. నాకు వాట్సాప్ వద్దు, ఐ వాంట్ టు సమ్మన్ ఆస్క్ మీ CSS. ఇక్కడ చూడండి స్టైల్స్ అని ఇచ్చాడు కదా, ఇదంతా CSSకి సంబంధించింది. HTTP and I'm changing the URL. Yeah, now if someone click on this, it will go to the contact us page. Let me check now. Test. Okay na? Is it coming? Yeah. That's it. That's it, guys. ఈ విధంగా ఏ సెక్షన్ అని యాడ్ చేసుకోవచ్చు. అండ్ పాపప్స్ కావచ్చు. నా ఇప్పుడు ఒక పాపప్ గురించి నేర్చుకుందాం. నేను ఓడియంట్లో పాపప్ ఎట్లా పెట్టినా అది చూద్దాం. వీరా రీప్లేస్ ద కోడ్ H1 = style font size = font width margin bottom. కానీ అది ఎక్కడన్నా దొరుకుతలేదు వీరా. అక్కడ అది చూడాలి ఫస్ట్. H1 style = font size. బట్ ఇక్కడ కలర్ అనేది ఇవ్వలేదు కదా. మరి నువ్వు అన్నది కరెక్టే, కానీ నువ్వు అక్కడ కలర్ ఏడిచ్చావు మరి.
Color FFF ఇచ్చారు సార్. But unfortunately, I can't copy your code, ఇక్కడ అక్కడ కింద తను ఎంటర్ చేశారు. ఇక్కడ చూడండి, కలర్ ఇక్కడ చూడండి. బోల్డ్ వైట్, ఫాంట్ వైట్ ఉంది చూడండి. అంటే కోడ్ తప్పు అయితే మిస్టేక్ అవుతుంది అది. ఇప్పుడు దీనికి సంబంధించింది అయితే H1 స్టైల్ ఈక్వల్స్ టు ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, కలర్ ఓకే, కలర్ ఈజ్ నాట్ దేర్. చూద్దాం, ట్రై చేద్దాం అయితే. అతను చెప్పినట్టు ట్రై చేద్దాం. కలర్ కోలన్ FFF పెడదాం. COLOR కలర్ కోలన్ హ్యాష్ FFFFF. కానీ రిఫ్లెక్ట్ కాలేదండి. రిఫ్లెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ కాలేదు ఇది. విల్ డూ వన్ థింగ్, లెట్ మీ చెక్ విత్ మై హోమ్ పేజ్. నేను హోమ్ పేజ్ చేసిన కదా, అది కాపీ చేసుకుంటా. సో ఇక్కడ మిగతా అంతా ఈజీ అండి. టూ మచ్ పర్ఫెక్షన్లో నాకు ఈ కలర్స్ అన్ని పర్ఫెక్ట్ కావాలంటే కొంచెం టైం పెట్టాలి. ఇప్పుడు నేనే చేసిన ఇదంతా, బట్ ఇట్ టుక్ టైం ఫర్ మీ. నేను ఏం చేస్తున్నా, సింపుల్ గా తీసేసి అక్కడ పెట్టుకుందాం. బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది ఆల్రెడీ, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది. నాకు ఆ టెక్స్ట్ మాత్రమే వైట్ రావాలి. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది? బట్ W3 టెస్ట్ లో కలర్ ప్రాపర్ గా వస్తుంది. అవునవును, W3లో ప్రాపర్ గా వచ్చింది. చూద్దాం, ఇప్పుడు చూద్దాం దీనిలో. విల్ ట్రై టు సీ దిస్ ఇన్ దిస్. ఇక్కడ ఈ కోడ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ స్టైల్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ ఉంది. మనం సింపుల్ గా ఇది కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి ఆడ వాడుకుందాం అంతే. ఇప్పుడు ఏడైనా చూసి కాపీ చేసుకోవచ్చు మనం. H1 నుంచి కదా. someone also try to tell the same thing. సో కొంచెం పేషెన్స్ కావాలి దీనికి. H1 నుంచి వరకు ఇది క్లోజ్ చేసేస్తానా. అయిపోయిందా? ప్రాబ్లమ్ సాల్వ్. కొంచెం ఓపిక పట్టుకోవాలి. వేరే వెబ్సైట్ కూడా కాపీ చేయొచ్చు కదండి. చేయొచ్చు, అది కూడా చూపిస్తా. ఆల్ ఆఫ్ యూ డూ వన్ థింగ్, గో టు W3 స్కూల్స్, లర్న్ HTML లా. మీరు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా, చాలా కొద్దిగా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం ఇగో ఇమేజెస్, HTML ఇమేజ్ ఉంది కదా, వీడు రాసింటాడు అనమాట. IMGSR చేత రాయాలన్నది. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని మీరు ట్రై చేయండి, వస్తుంది. అది ఇక్కడ ప్రయోగం చేయండి. ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. 1 day is enough. డోంట్ స్పెండ్ టూ మచ్ టైం. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రో ఇన్ ఇట్, బట్ ఇఫ్ యూ వర్క్ ఇట్ విల్ కమ్. ఎక్కడ చేసినా పోయి హోమ్ పేజ్లో చేసినా లేదా అలా మొత్తం బిస్కెట్ అయ్యి కదా. యా టెస్ట్ పేజ్లో చేసిన. నా ఇఫ్ యూ ఓపెన్ odmt.in/test, బట్ భయపడకండి. ఒక సబ్ డొమైన్ తీసుకొని దానిలో మొత్తం ప్రయోగం చేయండి. మంచిగా వచ్చిన తర్వాత మీ మెయిన్ వెబ్సైట్ పని చేయండి. ఇగో టెస్ట్. ఇంకా ఒకటి, ఇది నౌ ఇట్స్ లుకింగ్ గుడ్. I didn't use any Elementor, I just used ChatGPT only. I'm creating my landing page. First open చేసినప్పుడు నా హీరో సెక్షన్ కనిపిస్తుంది. I have a control on my text, image ఉంది, CTA ఉంది, and remaining elements ఉన్నాయి. Correct guys? చలో, ఇప్పుడు మంజునాథ్ గారు ఏమడిగారంటే, వేరే వెబ్సైట్ని మనం టీక్ చేయొచ్చా? పాపప్ చెప్తా. వేరే వెబ్సైట్ ని కోఆర్డినేట్ ODMT వేరే వాళ్ళ వెబ్సైట్ లేదు. మళ్ళీ ఇది కొంచెం అడ్వాన్స్ గైస్, ఆల్ ఆఫ్ యూ. వేరే వెబ్సైట్ కోడ్ తీసుకోవాలంటే కొంచెం అడ్వాన్స్. ఒక సెక్షన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ ఇవి కావాలి నీకు. వాట్ యూ విల్ లెర్న్ ఇన్ అవర్ 6 months కోర్స్ అనేది మీకు నచ్చింది, ఇది కావాలనుకుంటే ఏ వెబ్సైట్కి వచ్చినా కూడా మీరు రైట్ క్లిక్ కొట్టండి. వెబ్సైట్కి వెళ్ళేసి రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టిన తర్వాత ఇన్స్పెక్ట్ అని కొట్టండి. వ్యూ సోర్స్ కాదు, ఇన్స్పెక్ట్ కొట్టండి.
ఓకే. ఇన్స్పెక్ట్ కొడితే మీకు సంబంధించిన సెక్షన్ ఇక్కడ వస్తుందండి. ఇక చూడండి, ఇది ఆల్రెడీ ఈ ఓకే. విధంగా వచ్చేసింది, హైలైట్ అయిందా? ఇది వాడండి. ఇగో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం కలర్ కావాలి అనేది కూడా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ నేను మారుస్తా, ఇమ్మీడియట్గా ఇది ఎఫెక్ట్ అయిపోతుంది. అది అప్డేట్ కాదు, వేరే వాళ్ళ వెబ్సైట్ కూడా మనం చేయొచ్చు ఇట్లా. ఇగో ఎఫ్ఎఫ్లో సమ్ కలర్ మారుతుందా? కెన్ యూ ఏబుల్ టు సీ ఇట్? యా. ఇప్పుడు వైట్ ఉంది కదా, ఇగో ఇప్పుడు Yes, వేరే sir. కలర్ ఉంటుంది చూడండి. Yeah. ఇట్స్ చేంజింగ్. అంటే దీనికి సంబంధించిన కోడ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఎవ్రీ వెబ్సైట్ ఈజ్ ఓపెన్ సోర్స్, రైట్? అయితే దీనికి సంబంధించింది ఒక కోడ్ తీసుకుందాం. కాపీ అంటున్నా, కాపీ ఎలిమెంట్ చూద్దాం. ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రో ఇన్ దట్, బట్ కొద్దిగా టైం స్పెండ్ చేస్తే వీ కెన్ బికమ్ ప్రో. Because it's a webinar, system become very slow. It is using maximum యా, resources. మాకు కూడా హ్యాంగ్ అయ్యి వస్తుంది. Can you see this, guys? మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తుంది? దేని కోడ్ ఇది? ఇది ఆ ఎలిమెంట్ పర్టికులర్ ఆ టెంప్లెట్ ఉండే ఇది. ఇది కదా, ఇది కదా. Yeah. వచ్చేసిందా? అంటే ఈ విధంగా నువ్వు ఏ వెబ్సైట్ అయినా ప్రయోగం చేసుకోవచ్చు, కాపీ చేసుకో. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎక్కడ టెస్ట్ చేయాలి? W3 Where you should test? టెస్ట్. W3 స్కూల్లో పోదాం, వేసి పడేద్దాం, రన్ కొడదాం. వచ్చిందా? సరే, ఏదో బిస్కెట్ అయినట్టుంది, కొంచెం పెద్ద పెద్దగా వచ్చినట్టుంది, మరి చూద్దాం. మనం అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. దెన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్, స్క్రోల్ డౌన్, కాపీ ఇన్సర్ట్ HTML and paste it. ఇక్కడ ఏమైందంటే when we take it, the sizes అనేది పెద్దగా అయినాయి అలైన్మెంట్. ఓకే, మనం వేరే తీసుకుందాం. లెట్ మీ టేక్ అనదర్ సెక్షన్. ప్రైజింగ్ టేబుల్ ఇద్దాం. Assume that you want to take a pricing table of ODMT. Right click, inspect, then నేను ఇంతకుముందు కాపీ కొట్టాను. కాపీ ఎలిమెంట్ ఇంకేం చేయాలో తెలియదు, చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. కాపీ ఎలిమెంటే చూస్తున్నాను నేను. Control C, come back here and test it, run. వచ్చిందండి, ప్రైజింగ్ ఎలిమెంట్ మొత్తం వచ్చింది. ఐఎమ్ యూజింగ్ హియర్. దీని ప్రైజింగ్ ఎలిమెంట్ కింద వాడుకుందాం. ఓకేనా? ఇస్ ఇట్ కూల్ ఆర్ నాట్? I'll prove it. What I've done. Come back here, test it. అంటే ఇప్పుడు ఒక ఫీచర్ నీకు అర్థం అయితే లేదు, వేరే వెబ్సైట్లో చాలా బాగా అనిపించింది అనుకోండి, అది స్క్రీన్ షాట్కి తీసి కూడా అడగొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా కోడ్ తీసుకొని కూడా చేయొచ్చు మీరు. దిస్ ఇస్ ఆల్సో పాసిబుల్. ఒక డౌట్ అండి, ఇప్పుడు సపోజ్ అది ఎలిమెంటర్ ప్రోలోనో వేరే దాంట్లో చేసిండేది, మనకి ఇక్కడ మనం ప్రో తీసుకోకపోతే అది అప్లికబుల్ అవుతుందా? సో వచ్చేస్తుంది మనకు. మధ్యలో బ్లాక్ అయింది మీ వాయిస్. ఇట్స్ ఓకే. రైట్, మంజునాథ్ గారు వాయిస్ వినిపిస్తుందా? యా, ఇప్పుడు వస్తుంది. మధ్యలో అది హ్యాంగ్ అయిపోయి ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్ నౌ? Is it clear, guys, all of you? Can you hear me? Yes, sir. మాకేం ప్రాబ్లం లేదు, బాగానే వినపడుతుంది సార్. హ్యాంగ్ అయ్యి ఫాస్ట్ గా మూవ్ Actually, అయిపోతుంది. మీరు less than 500 వస్తుంది, I would have taken Google Meet only. దట్స్ బెటర్ సార్. రేపటి నుంచి గూగుల్ మీట్ బెటర్. రేపటి నుంచి గూగుల్ మీట్ లో తీసుకున్నాం. ఇప్పుడు ఓకేనా మంజునాథ్ గారు? క్లియర్? హ్యాంగ్ గా వస్తుంది.
ఇప్పుడు క్లియరా? ఇస్ ఇట్ క్లియర్? నో హ్యాంగ్. మీకు క్లియర్గా ఉందా అండి? ఓకే గైస్, వన్ సెకండ్ ఐమ్ స్టాపింగ్ ద స్క్రీన్. ఇప్పుడు ఓకేనా? యా, ఇప్పుడు క్లియర్ ఉంది. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది. అంటే నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది బికాస్ ఇట్ ఈస్ కన్స్యూమింగ్ సో మెనీ థింగ్స్. యాక్చువల్గా నేను 500 కంటే ఎక్కువ వస్తారు అన్నట్టు ఐ కేమ్ బ్యాక్ హియర్. గైస్, అందరికీ ఇప్పుడు నేను ఏం చేశాను, వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో కోడ్ తీసుకున్నాను. అది అర్థమైందా అందరికీ? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, టైప్ ఎస్. అందరికీ అది అర్థమైందా? రేవతి, ఉమా, నిఖిల్, ఎస్ సార్, Fazil? అర్థమైంది సార్. I want all of you to type yes so there. You want me to say again? Yeah. Okay. సో మనం ఏం చేసాము, ఇనిషియల్గా చాట్ జీపీటీలో కోడ్ అడిగి చేసాము. అట్ ద సేమ్ టైం మన సొంతంగా ఇమాజినేషన్తో కూడా చేసాము. ఇప్పుడు వేరే వెబ్సైట్లో ఉన్నది కూడా తీసి మనం చేసాము. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఈ బ్రాడ్కాస్ట్ కాకుండా మనము గూగుల్ మీట్లో మాట్లాడదాం. ఎందుకంటే ఎనీవే లెస్ పీపుల్ ఆర్ కమింగ్, దెర్ వోంట్ బి ఎనీ డిస్ట్రాక్షన్. చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఎస్, యూ కెన్ టేక్ ఎనీ వెబ్సైట్. ఇంతకుముందు ఒకరు అడిగారు స్క్రీన్ షాట్ తీసి దాన్ని అడుగుతూ రావచ్చా, వస్తుందా అనేది. చూడు ఎంత సింపుల్ అండి, ఈ కోడ్ పిక్ చేసుకొని మనము అడుగుతూ వస్తుంది. ఇప్పుడు వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ అండి, ఇప్పుడు చాట్ జీపీటీ గ్రేట్నెస్ ఏముందండి ఇక్కడ? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చాట్ జీపీటీ? సో మనకు లాజిక్ తెలియనప్పుడంత వరకు ఒక మ్యాజిక్ అనిపిస్తుంది అంతే, మ్యాజిక్ ఏం కాదు. ఇప్పుడు చాట్ జీపీటీ లేకున్నా కూడా నేను వేరే వెబ్సైట్ తీసుకెళ్ళి కోడ్ తీసుకొని పెట్టాను కదా, వన్ హ్యూమన్ కెన్ డూ ఇట్. సేమ్ థింగ్ చాట్ జీపీటీ ఈస్ డూయింగ్, సేమ్ థింగ్ పాపప్ దట్ ఈస్ ఆల్సో డూయింగ్. అంతే, చాట్ జీపీటీ పెద్ద గ్రేట్ ఏం కాదు. ఇప్పుడు నేను వేరే వెబ్సైట్ కోడ్ ట్వీక్ చేసి అది కస్టమ్ HTML పెట్టినా అది చాట్ జీపీటీ ఏంటంటే ఆటోమేటిక్గా చేస్తుంది. సో చాట్ జీపీటీని తయారు చేసేవాడు మనిషి, దాన్ని బాగా ట్రైన్ చేశాడు. బట్ దాంతో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఇట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. హ్యూమన్ ఏంటంటే మనకు చాలా విషయాల వల్ల మనం మర్చిపోతున్నాం, బట్ అది మర్చిపోదు. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే అది కూడా ఆన్సర్ ఇస్తుంది ప్రాపర్గా. ఇది రికార్డ్ అవుతుందండి. దిస్ విల్ బి అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి రికార్డెడ్. దిస్ విల్ బి అప్లోడ్ ఆన్ యూట్యూబ్. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకు షేర్ చేయాలంటే భయం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఇది బ్లర్ అవుతుంది అన్నది. బట్ విల్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, విల్ డూ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నా అంటే పాపప్ వస్తుంది, పాపప్ నేను చూపిస్తాను. అండ్ ఒక వెబ్సైట్లో స్క్రీన్ షాట్ తీసి దాన్ని కోడ్ అడుగుదాం, అది చెప్తుందో లేదో. గైజ్, బ్యాక్ లింక్స్ పెట్టొచ్చా వాళ్ళ వెబ్సైట్లో మనది? తర్వాత తీసేయచ్చు. బ్యాక్ లింక్స్ పెడితే పెట్టొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ ఇట్. నెక్స్ట్ ఐమ్ గోనా టీచ్ 2 things గైస్. మీకు వాయిస్ వినిపించకపోతే నాకు మంజునాథ్ గారు చెప్పండి, ఐ విల్ స్టాప్ ఇట్, ఐ విల్ కమ్ బ్యాక్. ఐమ్ గోనా డూ 2 things. ఫస్ట్ థింగ్, వేరే వెబ్సైట్లో ఉన్న స్క్రీన్ షాట్ తీసేసి అడగడం. ఇప్పుడేమో ఎలిమెంట్ కాపీ చేశాను, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి అడుగుతా. థర్డ్, పాపప్ అడుగుతున్నారు బట్ కూడా. సార్, ఫర్ బటన్ రేడియస్, హూవర్ అండ్ అదర్ స్టైల్ కస్టమైజేషన్ విల్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. విశ్వజిత్ రాణా, ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ ఇన్ HTML. ఒకటి కాంటాక్ట్ ఫామ్ మెయిల్ అనేది చేయలేమండి. కాంటాక్ట్ ఫామ్ ఒకటి చేయలేము, ఎందుకంటే HTML CSS ఈజ్ అ ఫ్రంట్ ఎండ్ చేస్తుంది. బ్యాకప్ నీకు ఒకటి కావాలి కదా, కాబట్టి దానికి మాత్రం మీరు కాంటాక్ట్ ఫామ్ తీసుకోవాలి. ఎందుకంటే డేటా వస్తుంది, ఎక్కడ పోవాలి? నీ ఈమెయిల్ ఐడికి పెట్టొచ్చు, బట్ ఇట్ కాంట్ సేవ్ ఓవర్ దేర్. యానిమేషన్స్ అన్నీ చేయొచ్చండి, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. చలో, వితౌట్ డిలే లెట్ మీ గో. ఒక స్క్రీన్ షాట్ తీసి దాన్ని కోడ్ అడుగుదాము, తర్వాత పాపప్ కూడా చెప్తున్నాను. షేర్ స్క్రీన్ చేస్తున్నా, కొంచెం ఇది స్లో అవుతుంది ఇప్పుడు. రైట్, స్క్రీన్ కనిపిస్తుందా విశ్వనాథ్ గారు? విశ్వనాథ్ గారు, స్క్రీన్ ఇంకా ఓపెన్ అవుతుంది. యా, నౌ ఇట్స్ కేమ్. ఒక సెక్షన్ తీసుకుంటున్నా అండి. మనకి ఏదో ఒక వెబ్సైట్లో ఒక సెక్షన్ నచ్చింది అండ్ యూ వాంట్ టు షో దట్ సెక్షన్ అవుట్ దేర్. హౌ టు డూ దట్ అని చూద్దాం. ఇప్పుడు ఈ YODMT అని ఉంది కదా, దీన్ని అడుగుతున్నా నేను.
మీరు ఏదైనా అడగచ్చు. ప్రింట్ స్క్రీన్ షాట్, rectangle, copy, come back to HTML, upload image, డైరెక్ట్ పేస్ట్ చేసిన వస్తుంది నాకు ఇక్కడ. ఇమేజ్ యాడ్ చేసిన. కెన్ యూ లుక్ ఇంటు దిస్ పిక్? ఐ నీడ్ అ కస్టమ్ HTML for this. Can you please? జస్ట్ ఇమేజ్ ఇచ్చానండి. ఒక ఇమేజ్ ఇచ్చేసి ఒక వెబ్సైట్ సంబంధించి నాకు ఆ విధంగా కావాలన్నా. అబ్సల్యూట్లీ బేస్డ్ ఆన్ యువర్ అప్లోడ్ ఇమేజ్, హియర్ ఈస్ ఎ కస్టమ్ HTML అండ్ ఇన్లైన్ CSS. Someone asked me CSS is part of HTML. HTML అంటే మూల ట్యాగ్ ఇస్తుంది, CSS అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. కలర్స్ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, బోల్డ్ ఇటాలిక్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ ఎలా ఉండాలి, అంతే ఇచ్చేసింది, కోడ్ ఇచ్చేసింది, రాస్తూనే ఉంది. దిస్ వెరీ థింగ్స్ ChatGPT can do. Right, copy, come back here, run. Is it good or not, Manjunath? Yeah, absolutely, 100%. That's it. I'm adding that also. Come back here, HTML and paste. అయిపోయింది, Perfect. అయిపోయింది. ఇంకా ఏమైనా ఫార్మాట్స్ అక్కడ ఉంటే అది కూడా చేసుకోవచ్చు మీరు. సో వి డిడ్ మాన్యువల్లీ ChatGPT చెప్పిన ప్రకారం హీరో సెక్షన్ చేశాము, కొన్ని సెక్షన్స్ యాడ్ చేసాము. దాని తర్వాత మన ఇమాజినేషన్ కోసం నాకు ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ కావాలని చెప్పాను. దాంతోపాటు వేరే వెబ్సైట్కి వెళ్ళేసి assume that you want this section, right click, inspect element అని చెప్పేసి ఇప్పుడు ఆ ఎలిమెంట్కి సంబంధించిన కోడ్ ఇలా వస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి కాపీ ఎలిమెంట్ అని చెప్పేసి ఆ కోడ్ మొత్తాన్ని కూడా పేస్ట్ చేశాను. ఓకే, చేసి Ctrl+C, దీన్ని ఒకసారి టెస్ట్ చేసుకున్నాను నేను. దాన్ని తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేశాను. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఫైనల్గా నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని అడిగితే కూడా అది నాకు కోడ్ ఇచ్చింది. అది నేను వెబ్సైట్లో పెట్టాను. నౌ ఐ గాట్ దట్ యాజ్ వెల్. అది కూడా వచ్చేసింది. ఇంకా మీకు వెబ్సైట్ డిజైనింగ్ దెర్ ఇస్ నో లిమిట్ అండి. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. చాలామంది పాపప్ అడుగుతున్నారు, పాపప్ గురించి చేద్దాం. యూ విల్ బి వండరింగ్ ఈ పాపప్ ఎంత బాగుంటుందంటే, I like the pop-up of ODMT. మీరు ఇప్పుడు చూడండి ODMT వెబ్సైట్, once you come, okay, let me open here. Okay, let me refresh this. మంజునాథ్ గారు స్క్రీన్ కనిపిస్తుంది కదా? యా, కనిపిస్తుందండి. You can able to see the screen? యా. ఇక్కడ చూడండి, పాపప్ ఎప్పుడు రాదు మీకు. ఈ పాపప్ రానే రాదు అసలు. బట్ ఎప్పుడు వస్తుంది అంటే, స్టూడెంట్ ఆర్ కస్టమర్ కమ్ టు మై వెబ్సైట్ అండ్ he want to close it. చూడండి, ఈ కర్సర్ ఇక్కడ వెళ్ళినప్పుడు వచ్చేసింది. when you move your cursor to close something, then pop-up came. నాకు ఇలాంటి ఈ పాపప్ కావాలని అడగండి. ఓకే, ఇది ఒకప్పుడు ఆప్టిన్ మాన్స్టర్ అనే ప్లగిన్ ద్వారా వస్తుండే, ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. సో ఆస్క్ ChatGPT. ఇప్పుడు అది డిఫాల్ట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తుందా, ఓన్లీ స్క్రిప్టేనా అండి? అంత స్క్రిప్టే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. ప్లగిన్ చేసేటోడు వాడు ఏం చేస్తాడు, వాడు ఇదే చేస్తాడు. హీ రైట్ కోడ్ ఓన్లీ. ఇప్పుడు ఆ కోడే నీకు ChatGPT ఇచ్చినప్పుడు ప్లగిన్ అవసరం ఏముంది? అవునా? స్పేస్ ఫాస్ట్ అర్థమైందా? పేజ్ కూడా. యా. ఇప్పుడు ఎవరి జాబ్ పోతుంది? ఇక్కడ ఎవరి జాబ్ పోతుంది? ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే గిన ఎవరైతే బేసిక్ డిజైనర్ ఉన్నాడో వాళ్ళ జాబ్ పోతుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు, ప్లగిన్ వాడు ప్లగిన్ ఇస్తాడు. ఇప్పుడు ప్లగిన్ అవదు, కస్టమర్ ఇప్పుడు ప్లగిన్ జాబ్ పోతుందా లేదా? యా యా. ఎవడైతే ప్లగిన్స్ అమ్ముకుంటున్నాడో $10 $20 మన జాబ్ పోయినట్టే. దట్ ఈస్ ద ప్రాబ్లం. జాబులు పోతున్నాయి ఉత్తగానే పోవు. రిపిటేటివ్ వర్క్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళ జాబ్ పోతుంది. ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకు జాబ్లు తగ్గిపోతాయి. ఓన్లీ హై స్కిల్డ్ ఉంటాడు.
వీడియోస్ చేస్తుంది కాబట్టి వీడియో ఎడిటర్ జాబ్ తగ్గిపోతుంది, ఓన్లీ హై స్కిల్స్ వాడే ఉంటాడు. కంటెంట్ రైటర్, కాపీ రైటర్ ఇలాంటి ప్లగిన్స్ జోల్ అనమాట. అంతేగాని మిగతా వాళ్ళు మార్కెటర్కి ఎప్పుడు వాట్ ఇక్కడ మార్కెటర్ మనం ఏం చేస్తున్నాం, బీయింగ్ అ మార్కెటర్గా వీఆర్ లెర్నింగ్ ఏఐ యాజ్ వెల్, సో దట్ వీ కెన్ క్రియేట్ వెబ్సైట్స్ ఫాస్టర్, ఇమేజెస్ ఫాస్టర్, వీడియోస్ ఫాస్టర్. అసలు ఏఐ వల్ల ఎవరైనా బాగుపడ్డదంటే వాడు డిజిటల్ మార్కెటరే. మనకు అంత వరం ఇది, బికాస్ నౌ యూ హ్యావ్ అ పవర్ ఆఫ్ కోడింగ్. యూ కెన్ ఏబుల్ టు ఇదే మీరు HTML CSS నేర్చుకోవాలంటే మీకు 6 నెలలు పడుతుందండి. నౌ యూఆర్ లెర్నింగ్ ఇన్ సింగిల్ డే. చలో లెట్స్ కమ్ టు ద పాపప్. ఐ వాంట్ యూ టు క్రియేట్ అ పాపప్, బట్ పాపప్ should come only when a visitor want to close the website, and pop-up content should be వాడే ఇస్తాడులే, దాన్ని మార్చుకుందాం మనం. పాపప్ కంటెంట్ అనేది వాడే ఇస్తాడు, దాన్ని మనం మార్చుకుందాం. ప్రస్తుతానికి అయితే ఏం చెప్తున్నా, ఐ వాంట్ యూ టు క్రియేట్ అ పాపప్, బట్ పాపప్ షుడ్ కమ్ ఓన్లీ వెన్ అ విజిటర్స్ వాంట్ టు క్లోజ్ ద వెబ్సైట్. డన్. ఇప్పుడు చూడండి, ఆ పాపప్ని క్లోజ్ చేస్తుంటే ఏం చేస్తున్నారో దాని పేర్లు మనకు తెలియదు. ChatGPT ద్వారా ఓన్లీ మనం ఒక వర్క్ చేసుకున్నాం కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. వీడు ఏమంటుండు, ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్. అది గుర్తుపెట్టుకుంటే మీకు నాలెడ్జ్ ఎక్కువైతుంది. ఎవరితో మాట్లాడేటప్పుడు దే ఫీల్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్. అంటే అలా పాపప్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తుంటే దాన్ని ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ అంటారు అనమాట. గ్రేట్ ఐడియా. వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈస్ కాల్డ్ అన్ ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్. ఇట్ అపియర్స్ ఓన్లీ వెన్ ద విజిటర్స్ cursor moves towards the top of the page, indicating that they might close or leave the site. Below is the code. ఇది ఎంత గ్రేట్ కోడ్ అంటే, ఇది నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. దీన్ని ఫంక్షన్స్ అంటారు. నార్మల్ HTML వేరే, ఫంక్షన్స్ వేరే. ఇగో ఎగ్జిట్ పాపప్ అని ఫంక్షన్స్ రాసిండు. ఆయన C++ తెలుసు కాబట్టి ఇది అర్థమవుతుంది, మీకు అవసరం లేదు. ఇది కాపీ చేయండి, కమ్ బ్యాక్ హియర్. ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి చెప్పండి? Someone tell me in the chat box. ఇది నేను ఎక్కడ పేస్ట్ చేయాలి? Someone tell me. పాపప్ నాకు క్లోజ్ కావాలి, ఏడ పేస్ట్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. మంజునాథ్, దీప్తి, ఎక్కడ పేస్ట్ చేయాలి? మేబీ హెడర్ అనిపిస్తుందా? ఆగిపోయిందా? W3 స్కూల్, W3 స్కూల్ ఓకే. నన్ను వెబ్సైట్లో అడుగుతున్నా, వేరే ఆఫ్టర్ వీళ్ళ స్ట్రక్ అయిపోయింది. మంజునాథ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎక్కడ పేస్ట్ చేయాలి ఇది? ఇది పెద్ద క్వశ్చన్, మాకు కూడా లేదు, ఐడియా లేదు. కామాక్షి గారు ఏమంటున్నారు, బిఫోర్ ద హెడర్ అంటున్నారు. ఎలిమెంటర్ లో పాపప్ ఆప్షన్. ఇప్పుడు ఎలిమెంటర్ వాడకూడదు, పాపప్ హెడర్. ఓకే, బిఫోర్ బాడీ సెక్షన్, అవుట్ ఆఫ్ ద స్క్రీన్ క్యాన్సిల్ బటన్, హెడర్ సెక్షన్. దీప్తి నువ్వేమంటున్నావు? కస్టమైజేషన్, మేబీ థీమ్ కస్టమైజేషన్. చలో లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. ఇది మీకు క్రేజీ అనిపిస్తుంది, నేను ఎక్కడ ప్లేస్ చేస్తాను చూస్తే మీకే క్రేజీ అనిపిస్తుంది. చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరు సంబడి చెప్పారు W3 స్కూల్లో పేస్ట్ చేసినాం అనుకో, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. ఈ కోడ్కి సంబంధించి నథింగ్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ సంథింగ్ అవుతుంది. ఎక్కడ పేస్ట్ చేయాలంటే నువ్వు ఎక్కడ పేస్ట్ చేస్తే ఏం కాదు బై, యూ కెన్ పేస్ట్ ఎనీవేర్, అది పనిచేస్తుంది. హెడర్ ఫూటర్ కాదు, ఇది కస్టమ్ CSS కాబట్టి నువ్వు ఎక్కడ పేస్ట్ చేసినా వస్తుంది. దట్ ఈస్ ద క్రేజీ. ఓకే, ఇది నీకు కనిపించదు, ఎందుకంటే దిస్ విల్ నాట్ వాట్ మన ఇంటెన్షన్ ఏంది, ఎవడన్నా క్లోజ్ చేస్తే కనిపించాలి. కాబట్టి ఇది నీకేం CSS కానీ కలర్స్ కానీ ఏం కనిపించదు. పబ్లిష్ వచ్చిందా? వస్తుంది పాపప్. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, లెట్ మీ పబ్లిష్ దిస్ అండ్ మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు అందరూ ఓపెన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ దిస్ odmt.in/test ఓపెన్ చేయండి. మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి, వస్తుందో లేదో అని చెప్పండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ odmt.in/test, క్లోజ్ చేయడానికి ట్రై చేయండి, వస్తుందో లేదో చెప్పండి. హెడర్ ఫూటర్ కాదు, ఆల్రెడీ డైరెక్ట్ పేజ్ చేసినా అయిపోయింది కూడా. ఇక ఆల్ ఆఫ్ యూ ఓపెన్ odmt.in/test and tell me
ఆర్ యూ గెటింగ్ అ పాపప్ ఆర్ నాట్? వెరీ గుడ్ క్వశ్చన్ అనిరుద్. రైట్ నౌ ఇది హోమ్ పేజ్లో మాత్రమే కనిపిస్తుంది. నీకు వేరే పేజ్ కావాలంటే వేరే పేజ్లో పెట్టుకో, అన్ని పేజ్లో కావాలంటే హెడ్ సెక్షన్లో పెట్టుకో, వెబ్సైట్ మొత్తం కావాలంటే. ఇట్స్ కమింగ్ దీప్తి. మీరు odmt.in/test ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అది. మేరీ గ్రేస్ గెటింగ్ స్టార్టింగ్ లోనే దీప్తి నీకు వచ్చేస్తుందండి. మీరు క్లోజ్ చేయడానికి పోతే స్టార్టింగ్ లోనే వచ్చేసింది. ఇట్స్ కమింగ్. స్టార్టింగ్ లో కాదు, మీకు రాదు అసలు. కమింగ్ సార్, రిఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంటే వచ్చింది సార్. ఇట్స్ వస్తుంది. మీరు క్లోజ్ చేయడానికి పోతే వచ్చింది కదా. యా ఎస్ సార్. రైట్ రైట్. ఇదిగో నార్మల్గా వస్తలేదు, నేను క్లోజ్ చేయడానికి పోతే వస్తుంది. కాకపోతే ఇప్పుడు దాన్ని కూడా కస్టమైజ్ చేద్దాం. అక్కడ ఏంది కంటెంట్ వేరే వస్తుంది. నేను ఏం చేసిన కొంచెం క్రేజీగా పెట్టిన, అట్లా పెట్టాలంటే పెట్టొచ్చు. రైట్, ఇక్కడ చూడండి, వెయిట్ బిఫోర్ యు గో జాయిన్ అవర్ ఫ్రీ లైవ్ డెమో ఆన్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సీ హౌ 100+ టూల్స్ కెన్ చేంజ్ యువర్ కెరియర్. బట్ నేనేం పెట్టినా బై ODMTకి నేనేం పెట్టినా కొంచెం క్రేజీగా పెట్టినా. యూనో రిమెంబర్ యువర్ వెబ్సైట్ షుడ్ స్పీక్. మంజునాథ్ గారు వాయిస్ వినిపిస్తుందా? యా వినపడుతుందండి. మంజునాథ్ గారు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎందుకు పోతున్నావు, ఫ్రీడమ్ ఉంది కదా, అటెండ్ కావచ్చు కదా, ఇట్లా ప్రయోగం చేయాలి భయ్. మనం నార్మల్ మార్కెటర్స్ కి మనకు జర డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఐ డిడ్ సంథింగ్ లైక్ దిస్. దీన్ని ఎట్లా చేంజ్ చేయాలి? ప్రస్తుతానికి నాకు ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది. ఈ కంటెంట్ చేంజ్ చేయాలంటే హియర్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, మన కోడ్ ఎక్కడ ఉందో అక్కడికి పోదాం. దిస్ ఈజ్ అవర్ కోడ్. ఈ టెక్స్ట్ ఉంది చూడండి, ఈ టెక్స్ట్ ఇక్కడ ఉంటుందండి, మనకి ఇచ్చాడు టెక్స్ట్ ఇక్కడ. ఇగో వెయిట్ బిఫోర్ యు గో అని ఇక్కడ ఉంది. ఇది చేంజ్ చేస్తే అయిపోతుంది. నేను దానికి తెలుగులో రాసిన, తెలుగు కోసం ఏం చేసిన, ఒక టూల్ ఉంటుంది మనకు, ఆ టూల్కి పోతున్నా. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు, దీనికి వెళ్ళి రాసిన. మనం ఇక్కడ ఉన్నవన్నీ వాడుకోవడమే, అంతే. మనకు ఓన్లీ క్రియేటివిటీ ఉంటే చాలు. ఏం రాసిన అంటే, ఎందుకు పోతున్నావు, వై, డెమో అటెండ్ అవ్వచ్చు కదా, Ctrl+C, come back here, వెయిట్ బిఫోర్ యూ గో దగ్గర నేను పేస్ట్ చేస్తున్నా. అది కొంచెం చిన్నగా రావాలంటే బిఫోర్ యూ గో H3 అని పెడతా, పబ్లిష్ చేద్దాం. then come back here, refresh, and ఈ కాల్ టు యాక్షన్ బటన్ కూడా చేయొచ్చు మళ్ళీ. దివ్య, కెన్ యూ ఏబుల్ టు సీ, కెన్ యూ హ్యావ్ మీ బోత్ ఆఫ్ యూ? యా. మంజునాథ్ వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. యా, చూడండి, ఎక్కడ పోయినా కూడా నాకు పాపప్ రాలేదు, బట్ నా కర్సర్ కొద్దిగా పైకి పోతుంటే వచ్చేసింది. చూడు, ఎందుకు పోతున్నావు బయట, డెమో అటెండ్ కావచ్చు కదా, కొంచెం మిస్టేక్ వచ్చింది, నేను యాడ్ చేయొచ్చు. ఈ క్లిక్ ఇది కొడితే కూడా ఇది వాట్సాప్కి వెళ్ళిపోతుంది. వాట్సాప్ కాకుండా నా కాంటాక్ట్ చేయొచ్చు. అందరు చెప్పండి, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే వాట్సాప్కి వెళ్తుంది. నా కాంటాక్ట్ అస్ ఫామ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏ కోడ్లో మార్చాలో చెప్పండి, చాట్ బాక్స్లో ఎక్కడ మార్చాలి? వేరే ఆఫ్టర్ చేయొచ్చు. యా, మంజునాథ్ ఒక మాట చెప్పాడు, మీరు కూడా చెప్పండి ఒకసారి. రిమైనింగ్ పీపుల్ ఆల్సో ప్లీజ్ టెల్ మీ ది చాట్ బాక్స్. కాల్ టు యాక్షన్ బటన్ క్లిక్ చేస్తే నా కాంటాక్ట్ అస్ ఫామ్కి వెళ్ళాలి. ఏం చేంజ్ చేయాలి? HTML ఏ ట్యాగ్ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ahref. ఓకే, చలో అది కూడా చేసేస్తా, అయిపోతుంది. సో దిస్ ఇస్ ఎంత టైం స్పెండ్ చేస్తే అంత నాలెడ్జ్. చెప్పండి మంజునాథ్, ఏమో చెప్తున్నారు. ఇది డెస్క్టాప్ వర్షన్ ఓకే, మొబైల్ వర్షన్ లో కూడా ఇట్లా పాపప్ వచ్చేట్టుగా చేయొచ్చా? లేదు, గుడ్ క్వశ్చన్. మొబైల్లో పాపప్ రాదు.
పాపప్ అనేది ఉండదు మొబైల్లో, ఎందుకంటే పాపప్ మొబైల్ ఈజ్ డిస్టర్బింగ్ కాబట్టి వాళ్ళు ఆ సైజ్ అది తీసేసారు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు వాట్సాప్ పెట్టాడు, నేను వాట్సాప్ తీసేసి ఇంకోటి క్రేజీ చూడండి, బ్యాక్గ్రౌండ్ వాడు ఏమి ఇచ్చాడు, ఈ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇచ్చాడు. నీకు తీసేస్తే తీసేసుకో, వేరే కలర్ పెట్టుకో. ఇగో నేను ఇది కాపీ చేస్తున్నాను. ఐమ్ కమింగ్ బ్యాక్ టు గూగుల్. ప్రస్తుతానికి పాపప్ ఏమైంది మనకు, వెన్ వి ట్రైయింగ్ ద పాపప్, ఇగో ఇది గ్రీన్ కలర్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. నీకు బ్లూ కలర్ రావాలంటే ఏం చేస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను వాడిచ్చిన కలర్ గ్రీన్ ఉంది, నాకు బ్లూ కావాలి కదా. ఇక్కడ ఆల్ ఆఫ్ యూ సీ 00CC66 ఉంది కదా, దీన్ని ఇట్లా మూవ్ చేయండి, నీకు ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది. ఇది మారింది కూడా, ఇది మారుతుంది కూడా కోడ్. ఆ కోడ్ని తీసుకొచ్చి ఈ మారిన దగ్గర పేస్ట్ చేయండి, అది మారుతుంది. పబ్లిష్. ఇప్పుడు మనం CTA చేంజ్ చేసినాము, కలర్ కూడా చేంజ్ చేసినాం. కమ్ బ్యాక్ హియర్, రిఫ్రెష్. Pop-up is not coming. Pop-up is not coming. But when I'm trying to close this, pop-up is coming. Can it change in the color? Yeah. Yes. Color change in the, when I'm clicking on this, it is going to the proper contact us page as well. Yes. మొబైల్లో రాదండి స్వాతి గారు, మొబైల్లో పాపప్ అనే ఫంక్షన్ కరెక్ట్ కాదు కాబట్టి పెట్టలేదు అనమాట వాళ్ళు. ఈ విధంగా మీరు కూర్చొని ఒక 5 రోజులు కూర్చోండి, 5 days కూర్చోండి, అప్పుడు వస్తుంది. నేను చెప్పినప్పుడే వస్తుంది కదా, ప్రయోగం చేయాలి. ChatGPT యువర్ W3 స్కూల్ యువర్ ల్యాండింగ్ పేజ్, ChatGPT W3 స్కూల్ ల్యాండింగ్ పేజ్. 5 రోజులల్లా ఫుల్ కాన్ఫిడెన్స్ అవుతారు. మంజునాథ్, మీరు వెబ్సైట్కి చాలా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మీకు. యా Sunita, remember, there is no such thing called HTML website, WordPress website, Wix website. Every website will have a backend of HTML only. మన WordPress వాడినా కూడా backend లో కోడ్ రాసుకుంటుంది. ఇప్పుడు చూడండి, స్టిక్కీ హెడర్ అన్నాడు పోయి. ఇప్పుడు నేను కాదు, మీరు చెప్పండి. అందరికీ టాస్క్ ఇస్తున్నా, ఇప్పుడు టాస్క్ రెడీ, ఎవరు ఫాస్ట్ చెప్తారో చూద్దాం. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ అగైన్, చెక్ ఇట్. అన్ని ఏమన్నా చేయొచ్చు బై, ఇమాజినేషన్, ఇట్స్ అప్ టు యూ. సార్ దీనికి ప్రాంప్ట్ ఏం రాయాలని అడగొద్దు మీరే, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పిస్తాం మీకు. ఇప్పుడు టాస్క్ మీకు బై, ODMT వెబ్సైట్లో నాకు స్టిక్కీ హెడర్ ఉంది. ఇదిగోండి, దిస్ ఇస్ కాల్డ్ స్టిక్కీ హెడర్. నేను కిందికి పోతున్నప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఆ స్టిక్కీ హెడర్ కావాలి. మీరు ఏం ప్రాంప్ట్ రాస్తారు? మీరు ఇచ్చే ప్రాంప్టే నేను అడుగుతా. Let's see who is writing the best prompt. Chalo, task start. Right. Chat box లో ChatGPT ని మీరు స్టిక్కీ హెడర్ కావాలని అడగాలి. ఏం ప్రాంప్ట్ రాస్తారో నాకు పెట్టండి. I'm waiting for your message. Yes. All of you try this. You give a custom HTML for sticky header for ODMT. Give a custom HTML for sticky header for ODMT. Okay, good. Give me a custom code for a sticky header that appears even when I scroll down. Good, Divya. Very good. Give me sticky header for my website, Learn ODMT. Okay, create a sticky header for my website. Give me sticky header for custom HTML. Custom HTML. Some people are missing it. Already sequence ఉంటేనేమో స్టిక్కీ హెడర్ అనొచ్చు, సీక్వెన్స్ లేకపోతే కస్టమ్ HTML కూడా అడగాలి. నీడ్ లెఫ్ట్ క్లిక్ తర్వాత ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే కోడ్ వస్తా ఉంది సార్. అవును, అట్లా కూడా వాడచ్చు. గుడ్ గుడ్ గుడ్, రైట్. చలో, ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ప్రాంప్ట్ ఇస్తా, ప్రాంప్ట్తో వచ్చిన కోడ్ని కూడా మళ్ళీ ఎక్కడ పేస్ట్ చేయాలి చెప్పండి. స్టిక్కీ హెడర్ ఉంది, ఎక్కడ పేస్ట్ చేయాలి? వేర్ హ్యావ్ టు పేస్ట్? డైరెక్ట్ పేజ్ ఓన్లీ. ఏడ పేస్ట్ చేసిన సరే భయ్, నీ ఇష్టం ఏదైనా పేస్ట్ చేయి.
పైన కింద మధ్యలో ఏదే కొంచెం, ఎందుకంటే కోడ్. రైట్, ఎస్. బట్ ఏమంటే ఎవ్రీ పేజ్ లో పేస్ట్ చేసుకోవాలి అది. ఎందుకంటే ఇట్లా ల్యాండింగ్ పేజ్ అంటున్నాం కాబట్టి ల్యాండింగ్ పేజ్ పెడుతున్నాం. నీకు మొత్తం రావాలంటే హెడర్లో పేస్ట్ చేసుకోవాలి. యూ వాంట్ ఇట్ ఇన్ ఎవ్రీవేర్ ఆన్ యువర్ వెబ్సైట్, హెడర్లో పేస్ట్ చేసుకోవాలి. చలో, ఇప్పుడు చాట్ జీపీటీ ఆల్రెడీ నాతో మాట్లాడుతుంది కాబట్టి నేను స్టిక్కీ హెడర్ అని అయిపోతుంది. ఓకే, ఐ వాంట్ టు హ్యావ్ స్టిక్కీ హెడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టిక్కీ హెడర్ అంటేనే తెలియదు. మనం చెప్పాలి, అరే నాయన నాకు పైన ఇట్లా ఒకటి పాపప్ ఉండాలంటే అప్పుడు చెప్తుంది, నాయన దీన్ని స్టిక్కీ హెడర్ అంటారని చెప్తుంది. ఐ వాంట్ హ్యావ్ అ స్టిక్కీ హెడర్ for this landing page. Give me custom HTML. Custom sticky you can use for your landing page. This header stays fixed at the top. I think ఇక్కడ చూడండి, స్టిక్కీ హెడర్ ఇచ్చినప్పుడు వాడు ఏం కంటెంట్ ఇస్తాడో మనకు తెలియదు, దాన్ని వాడుకోవాలి. వాడు జాయిన్ ఫ్రీ డెమో అని ఇచ్చిండు, మనకు నచ్చకపోతే మనం వాడుకోవచ్చు. సో కాపీ చేసుకుంటున్నా, ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్. ఇగో చూడండి, ఇక్కడ ఇది ఏంటంటే ఇది దేనికోసం, ఇది పాపప్ కోసం. దీన్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసాను, ప్లస్ సింబల్ HTML, ఇది స్టిక్కీ హెడర్ కోసం. పబ్లిష్. వీడు కంప్లీట్ మెనూ ఇచ్చిండు అనమాట, నాకు మెనూ లాగా ఇచ్చాడు. ఓకే, చూద్దాం. యూ కెన్ ఆల్సో చెక్ ఫ్రమ్ యువర్ సైడ్, odmt.in/test. మొబైల్లో కూడా వస్తుంది ఇది, పాపప్ మాత్రమే మొబైల్లో రాదు, ఇది వస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ లాగిన్ ఉన్నా కాబట్టి కనిపిస్తలేదు. ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ టెస్ట్ ఇట్ /test. ఇక్కడ చూడండి, ODMT AI కోడ్స్. అరే ఈ పాపప్ చూడండి, ఈ పాపప్ ఇచ్చిండు వాడు, కానీ క్లోజ్ చేయలేదు. దాన్ని కూడా చేయొచ్చు మనం, వీ కెన్ డూ దాట్. అరే ఏం పాపప్ ఇచ్చినావు పోయి, ఆ పాపప్ క్లోజ్ అయితే లేదంటే వాడు క్లోజ్ బటన్ ఇస్తాడు. వాడు మామూలుగా ఇవ్వాలి. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి, స్టిక్కీ హెడర్, వాట్ యూ విల్ లెర్న్ AI టూల్స్ ప్రైజింగ్ షార్ట్స్. ఇట్లా కాకుండా నాకు కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. రైట్, ఇప్పుడు నీకు హెడర్ అడుగుదాం అని అడుగుదాం, ఏమి ఇచ్చినావు. యూ కెన్ ఆస్క్ దెమ్, యూ కెన్ ఆస్క్ pop-up which you gave, there is no option of closing. Please give me custom HTML in such a way that customer can close it. ఇప్పుడు ఇస్తుంది, దీన్ని పే చేసుకోండి. ఇయో, you're right, let's add a fully working close button so users can dismiss the pop-up easily. Below is the code. He's writing it. Copy, come back here. ఇంతకుముందు ఇక్కడ ఉండే కోడ్ ఇది, ఇక్కడ మనం మారుస్తున్నాం. మళ్ళీ టెక్స్ట్ పోతుంది, టెక్స్ట్తో రీప్లేస్ చేసుకోవాలి మనం. పబ్లిష్. రెండు పేస్ట్ అయినట్లు. రెండు ఏం కాదు, ఒకటి పాపప్, ఒకటి స్టిక్కీ హెడర్. ఓకే, ఇది స్టిక్కీ హెడర్. చూడండి ఇక్కడ క్లోజ్ బటన్ వచ్చిందా ఇప్పుడు మీకు. రైట్, బిఫోర్ యూ గో, ఇఫ్ కస్టమర్ వాంట్ యూ కెన్ క్లోజ్ ఇట్. అండ్ మీకు స్టిక్కీ హెడర్ అట్లనే ఉంది. ఈ స్టిక్కీ హెడర్ కూడా నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు, నాకు ఇట్లా వద్దు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు మీరు. రైట్, right guys, all of it clear కదా. ఇట్స్ కమింగ్ అండి, ఇప్పుడు నేను చూపించాను కదా స్క్రీన్లో, ఇట్ ఈస్ కమింగ్. ఓకే, ఈరోజు యాక్చువల్గా నేను థియరీతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ ఎట్లా అయ్యాలో తెలియదు, బట్ ఫస్ట్ క్లాస్ నాకు థియరీ చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, అందుకోసమే ప్రాక్టికల్ చెప్పాను. అండ్ డోంట్ వరీ,
దీని గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఈ రోజు వీడియో స్టక్ అయింది, ఇది కరెక్ట్ కాదు, కాబట్టి విల్ డూ ఇన్ అనదర్ వే. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వి విల్ నాట్ జాయిన్ లైక్ దిస్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ జాయిన్ ఇన్ అ గూగుల్ మీట్ ఓన్లీ. కాకపోతే నేను భయపడేది ఏంటంటే 256 మంది మీరు మ్యూట్ పెట్టకుండా మాట్లాడారనుకో నాయిస్ ఎక్కువ వస్తుంది, కాబట్టి యూ హ్యావ్ టు మ్యూట్ ఎవ్రీ వన్. క్లాస్లో ఒకరినో ఇద్దరినో నేను వీడియోలో ఒక తీసుకుంటే ఇట్లా మిగతా వాళ్ళంతా, ఎందుకంటే అందరూ మాట్లాడితే క్లాస్ ముందరికి పోతుంది. అందుకోసం ఈ వెబినార్ స్టైల్ బాగుంది, బట్ ప్రాబ్లమ్ ఈ స్ట్రీమ్ యార్డ్ అనేది ఎక్కువ ఇంటర్నెట్ కన్జ్యూమ్ చేసేసి అది బ్లాక్ అవుతుంది అనమాట. సో ఐ హ్యావ్ టు గో ఫర్ అనదర్ సోర్స్. ఫాంట్ స్టైల్ కూడా నీకు అక్కడ కలర్స్ సిఎస్ఎస్ ఉంది, చూపించాను కదా కలర్స్ అనేది. ఓకే సాగర్, ఓకే లెట్ మీ లెర్న్ ఫ్యూ మోర్ థింగ్స్. యాక్చువల్గా నేను ఇంకా కొన్ని క్యాన్వా కోడ్ అవి చూపిస్తాను. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టైమ్ ఆర్ నాట్? ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ టైప్ yes. Yes sir, we have time. మీరు అలాంటి గుడ్ నైట్ చెప్పేసిండు. HTML కోడ్తో క్రియేట్ చేస్తే మొబైల్ ఫ్రెండ్లీ వస్తుంది. HTML కోడ్ తోటి మీరు దాని కోడ్ ఖరాబ్ చేయకపోతే పర్ఫెక్ట్ మొబైల్ ఫ్రెండ్లీ వస్తుంది. ఇదే బాగా వస్తుంది. మనం ఇంకా వర్డ్ ప్రెస్లోనే కొంచెం ఎలిమెంటర్ వాడి అక్కడిక్కడ చేసినాక ప్రాబ్లం అవుతుంది. బట్ HTML ఈజ్ పర్ఫెక్ట్. యూ కెన్ చెక్ ఇట్ యాక్చువల్గా. ఇప్పుడు ODMT మీకు మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా అనేది, ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనేది. ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ ChatGPT కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ ఏం కోడ్ ఇస్తున్నది, అవి ఎలా డిజైన్ చేస్తున్నది అని కూడా చూద్దాం. స్వాతి, ఈ-కామర్స్ ఇస్ అ బిగ్గర్ థింగ్, యూ నీడ్ టు స్పెండ్ టైం. వీటికన్నిటికీ నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. టుడే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ దిస్ ఈస్ వన్ ప్రాసెస్, యూ కెన్ ట్రై ఇట్. ఓకే, చలో లెట్ మీ గో టు అనదర్ ప్లాట్ఫామ్స్ నౌ. అండ్ మీ అందరికీ టాస్క్ ఇస్తా గాయస్, రేపు వచ్చేటప్పుడు టాస్క్ చేసుకొని రండి. ప్రాంప్ట్ కరెక్ట్ లేనప్పుడు మళ్ళీ మనం ట్రై చేయాలి అంతే. యూ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్. లెట్ మీ ఓపెన్ 2 more క్యాన్వా కోడ్కి వెళ్దాం. Things to remember, all of you, things to remember. When you ask help from ChatGPT, ask one thing at a time. Example, give me a custom HTML for hero section. Bad, ఏది అడగకూడదు. గివ్ మీ ల్యాండింగ్ పేజ్ ఫర్ AI powered డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అది అంత బాగా ఇస్తుంది కానీ కొన్ని సెక్షన్స్ ఎగ్గొడుతుంది. ఇప్పుడు నేను టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ అంటే 17 ఐటమ్స్ ఇచ్చింది. ఇప్పుడు 17 ఐటమ్స్ ఎగ్గొడతాడు, ఎందుకంటే ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. ఓకే, అండ్ వన్స్ యూ గెట్ ద రిజల్ట్స్, ఇఫ్ యూ వాంట్ font size, colors, you need to have basic HTML knowledge. Basic HTML knowledge కావాలి. ఆ నాలెడ్జ్ ఉంటే పోయి ట్వీక్ చేసుకోండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. HTML ఈజ్ నాట్ అ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. 1 or 2 daysలో మీరు నేర్చుకోవచ్చు, ప్రాపర్గా చేయొచ్చు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంటర్ తోటి ఎలిమెంట్స్తో చేయడం, ChatGPT తోటి ఏంటంటే ఎలిమెంటర్ తోటి ప్లగిన్స్ తోటి తీసుకున్నప్పుడు కోడ్ విల్ బి మోర్ అండ్ ఇట్ అఫెక్ట్స్ వెబ్సైట్ లోడ్ టైమ్. Whereas custom HTML is very fast. This will improve your SEO. మీ SEO ని చాలా ఘోరంగా ఇంప్రూవ్ చేస్తుంది. Okay, and finally Rome was not built
ఇన్ ఎ డే డే కూడా ఒక రోజు కాదు, టేక్స్ టైం. ఈ కామర్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ బేసిక్ ల్యాండింగ్ పేజ్ చేయండి, మెల్లగా అవి కూడా ప్రయోగం చేయండి. ఓకే, రైట్. నా అదర్ యాప్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, క్యాన్వా కోడ్కి వెళ్ళాను, టు క్యాన్వా ఏఐ అండ్ కోడ్ ఫర్ మీ అన్నది. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ల్యాండింగ్ పేజ్. అంతే, ఇక వాడు చేసుకుంటాడు, ఇది కోడ్ రాస్తాడు. ఇది చాలా బాగా చేస్తుంది, ఇట్ విల్ బి బ్యూటిఫుల్. అది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, వుడ్ యూ లైక్ టు ఇంక్లూడ్ స్పెసిఫిక్ ఏఐ మార్కెటింగ్ ఫీచర్స్ బ్లా బ్లా అన్నాడు. అది చేసేసుకుంటాడు. కాకపోతే ఈ కోడ్ మనకి ఇయ్యడు పోయినా, ఈ కోడ్ని కాపీ చేసుకొని కూడా ఛాన్స్ లేదు, ఓన్లీ వెబ్సైట్ మాత్రమే చూసుకోవచ్చు. 5 minutes టైం తీసుకుంటాడు, అంతసేపట్లో మనం వేరే పోదాం. గామా ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. చాలా ఘోరమైనదిలే, మనం ఫ్యూచర్లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ప్రస్తుతానికైతే ఒక వెబ్సైట్ని చేయమని చెప్దాం. ప్రాంప్ట్ అడుగుదాం. ఐ వాంట్ టు క్రియేట్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ సోషల్ వెబ్ పేజ్ అంటుంది. ఓకే, my website name is ODMT and we teach AI powered digital marketing course. I want you to create a detailed landing page for this course. Compare all the websites in the world and give me the best. చాలా వీడు కొంచెం టైం తీసుకుంటాడు, వీడు కూడా మనకి చేసి పడేస్తాడు. గామా ఇస్ ఫ్రీ, బట్ దిస్ వర్క్స్ అన్న కార్డ్ సిస్టమ్. ఎప్పుడైతే నువ్వు ఆ కార్డ్స్ని దాటిపోయినావో నీ ఫ్రీ అయిపోతుంది, అప్పుడు ఇంకో జీమెయిల్తో ట్రై చేయొచ్చు. ఇక వీడు కంటెంట్ కూడా ఇచ్చిండు. నీకు చాట్ జీపీటీ ఏమో సెక్షన్స్ చెప్తుంది, వీడేమో ఫస్ట్ సెక్షన్లో మాస్టర్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్, వాట్ యూ విల్ లెర్న్, కోర్స్ కరికులం, ODMT అపార్ట్, సక్సెస్ స్టోరీస్, ఎన్రోల్మెంట్ ఆప్షన్, జాయిన్ ODMT టుడే. వీడన్నీ వేసేసుకున్నాడు వీడు కూడా, బికాస్ దిస్ ఇస్ ప్రీ ట్రైన్డ్. ఏఐ ఈజ్ మోర్ ఆఫ్ ప్రీ ట్రైన్డ్. ఇలాంటి 100 వెబ్సైట్లు వాడిని ట్రైన్ చేశారు కాబట్టి వాడు దాని ప్రకారంగా వాడు తయారు చేసుకుంటాడు. నౌ దిస్ గై ఆల్సో విల్ క్రియేట్ ఎ వెబ్సైట్ అండి. దిస్ ఇస్ వెరీ ఫాస్ట్, క్యాన్వా లాగా టైం తీసుకోడు. డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కూడా అంతే, యూ కాంట్ టేక్ ద కోడ్ హియర్. అంటే పేస్ట్ చేయాలంటే కోడ్ కావాలి ఇది చేస్తుంది అంతే కదా, మళ్ళీ కోడ్ లేకుంటే రాదు కదా. యా, మరి కన్వాలో చేసింది ఎట్లా పేస్ట్ చేస్తాము? అయితే ఈ gamma.ai దీనిలో ఏంటంటే నీకు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. యూనో యూ కాంట్ యూజ్ ఇట్ ఇన్ యువర్ వెబ్సైట్, బట్ నీకు సపరేట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. కాకపోతే నీ బ్రాండ్లో కాదు. canva.com, subhash.canva.com, subhash.gamma.com, ఆ విధంగా వస్తుంది అనమాట. సబ్ డొమైన్ లాగా వస్తుంది. ఇక్కడ చూడండి, పబ్లిష్ అని వచ్చేసింది ఆల్రెడీ. బట్ ఇప్పుడు వెబ్ డొమైన్ హోస్టింగ్ అనేది తెలియని వాడు ఇంతే కదా, దీనికి పిచ్చోళ్ళగా 10 రోజులు 15 రోజులు వెబ్సైట్ నేర్చుకుంటారు అనుకుంటారు, కానీ దీన్ని మనం మార్కెటింగ్ వాడుకోనికి రాదు కదా. దిస్ ఇస్ నాట్ అవర్ బ్రాండ్. కాకపోతే పెయిడ్ వర్షన్లో దీనికి మనం కస్టమ్ డొమైన్ని యాడ్ చేయొచ్చు. కస్టమ్ డొమైన్ యాడ్ చేసి ఇది మొత్తాన్ని కూడా వాడుకోవచ్చు. Canva is still writing and Gamma is almost done. Already 5 pages, 5 sections అయిపోతుంది. ఇవన్నీ కస్టమైజబుల్ అండి. ఇవన్నీ మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజబుల్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నేను పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ and you will be having your website and you can change later. మన సైట్ కూడా మనం చూసుకోవచ్చు. ODMT codes .gamma సైట్ అంటే ఇది సబ్ డొమైన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇలా కాకుండా మనది మనం చేసుకోవచ్చు. చూడండి, హీరో సెక్షన్ ఇచ్చాడు, ODM మాస్టర్ AI పవర్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ కాల్ టు యాక్షన్ ఇచ్చాడు, మార్చుకోవచ్చు మనం. బ్యూటిఫుల్ ఇమేజెస్ వాడే క్రియేట్ చేశాడు. వాట్ యూ విల్ లెర్న్, కోర్స్ కరికులం, దిస్ సెక్షన్ ఇస్ గుడ్. What sets ODMT apart? Success stories.
ఇవి మార్చుకోవచ్చు మనం. ఎన్రోల్మెంట్ ఆప్షన్స్, జాయిన్ ఓడిఎంటీ టుడే. కాకపోతే వాడు ఇయ్యాడు, వాడు మనం తీసుకోవచ్చు. దీని కోడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం? అటు టేక్ ద కోడ్, రైట్ క్లిక్ అంతే చేస్తే వస్తుంది. ఇంకా వాడు చెప్పాలంటే మొత్తం నచ్చింది అనుకుంటే డైరెక్ట్ పేజ్ సోర్స్ తీసుకో చాలు. ఏ వెబ్సైట్ కన్నా పేజ్ సోర్స్ ఉంటుంది కదా, ఒక ఎలిమెంట్ కాకుండా మొత్తం తీసుకోవాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు. W3 స్కూల్స్కి వెళ్ళి చూద్దాం. కొంచెం సిఎస్ఎస్ ఉన్న వాళ్ళు మొత్తం తీసుకోకుండా ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ కాడికి తీసుకుంటాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ సెల్ఫ్ ప్రొఫైల్స్ బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. యా అంతే కదా. చూడండి ఇప్పుడు మీరు, వాడు గామా చేసినోడు కోడ్ మొత్తం టీక్ తీసుకున్నా వచ్చేసింది కూడా మ్యామ్. అప్పుడు యా విత్ యానిమేషన్ డన్ రైట్. అన్ని గామా ప్రీమియం తీసుకుంటే సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ ఇట్. ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఇగో ఓడిఎంటీ మాస్టర్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. దట్స్ ఇట్. If you don't want this image, you can change it. Canva is still writing 53 lines. Sorry, that didn't quite work. Hang right for movements. We'll try again. Listen, okay. అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాస్తాడు వాడు. సో ఇందులో ప్రాబ్లం ఉంది క్యాన్వా తోటి. ఇనిషియల్గా క్యాన్వానే గ్రేట్ అనుకున్నాం, కానీ క్యాన్వా కంటే తోపు చాలా వచ్చినాయి గామా లాంటివి. బట్ మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఏఐ అని అంటారు కదా చాలామంది. ఇది ఒక్కటి మీరు ప్రాపర్గా నేర్చుకోండి, 100 టూల్స్తో సమానం. ఇది ChatGPT ఈజ్ ఈక్వల్ టు 100 టూల్స్. కాకపోతే ఈ ప్రాంప్ట్ ఎట్లా రాయాలని నేర్చుకోవాలి. కమింగ్ క్లాసెస్లో రేపటి నుంచి యూ విల్ లెర్న్ దాట్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్, LLM మోడల్స్ ఎలా ఉంటుంది, అసలు ChatGPT ఆన్సర్స్ ఎలా ఇస్తుంది అన్నది, దాని మొత్తం హిస్టరీ మొత్తం నేర్చుకుంటే we will learn in a perfect way. డీప్ సీక్ కూడా వస్తుందండి దీంట్లో, ఈ మాడ్యూల్లో. ఇప్పుడు ఒక LLM మోడల్ మనం నేర్చుకున్నాం అనుకో, అన్ని సేమే ఉంటాయి. ఓకే, అన్ని. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్న మీరు నేర్చుకుంటే, ప్రాంప్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు గ్రూక్, యూ వాంట్ గో టు డీప్ సీక్, యూ ఆర్ గోయింగ్ టు జెమినై, ఎక్కడ పోయినా పనికి వస్తుంది. ఓకేనా? ద మెయిన్ థింగ్ ఇస్ ఫౌండేషన్ నేర్చుకోవాలి. ఓకే, ఇమేజ్ చూస్తే కాపీరైట్ ఏం రాదు. ఏ జనరేటర్లో కొన్ని లక్షల మంది వాడుతున్నారు కాబట్టి కాపీరైట్ ఏం రాదు. ఓకే, 2 words అయ్యింది. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ టుడే. వావ్, a lot. Now you people have to do it. I'm going to give one task. I want all of you to create it and come back. మీ అందరికీ వెబ్సైట్స్, సబ్ డొమైన్స్ ఉన్నాయి అనుకుంటున్నా. ఒక పేజ్ తీసుకోండి, ఏదో ఒక పేజ్ తీసుకొని ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేసినండి. ఓకే, యువర్ టాస్క్ ఈజ్, అండ్ మీ టాస్క్ చూడాలంటే నేను చూడడానికి వీలేదు కాదు, కాబట్టి ఆల్ ఆఫ్ యూ పోస్ట్ ఇట్ ఆన్ యువర్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మీ టైటిల్ ఏం పెట్టాలో కూడా నేను చెప్తాను. అలా అయితేనే నేను చూడగలుగుతా, లేకపోతే అంటే రోజుకి నాకు చాలా వస్తాయి. అండ్ ఇఫ్ ఐ కీప్ ఆన్ టీచింగ్, దెర్ ఈస్ నో వాల్యూ. వెన్ యూ ప్రాక్టీస్ ఓన్లీ, there will be a value. So 1 second, let me share my screen and tell you. So can you please type yes? How many of you ready to do task? How many of you ready to take a challenge? Type yes. It already, it's 2.5-3 hours but now. All of you ready? ఓకే, 1 second. నేను టాస్క్ ఇస్తా. ఓకే, మంజునాథ్ గారు, కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ? యా సార్, వినపడుతుంది. యా, ఓకే. ఈ స్ట్రీమ్ యార్డ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు నడిచేటప్పుడు వేరే ఏవి ఓపెన్ చేయొద్దు. ఎక్కువ ఓపెన్ చేస్తే వీడు పని చేయడు. యా, దట్ ఈస్ అ ప్రాబ్లం. రేపు మనం గూగుల్ మీట్లో చేద్దాం గైస్. మీ అందరికీ గూగుల్ మీట్ లింక్ వస్తుంది, గ్రూప్లో షేర్ చేస్తాము. రేపు జాయిన్ అవ్వండి. ఓకే, బికాస్ దిస్ ఇస్ డిస్ట్రాక్టింగ్ ఫర్ అస్ క్లాస్
ఎక్స్పీరియన్స్ అనేది పోతుంది. యా, సో ఐమ్ గివింగ్ ఎ టాస్క్ హియర్. మంజునాథ్ గారు నోట్పాడ్ కనిపిస్తుందా? యా, కనపడుతుందండి. సో మీరు ఎందుకంటే నాకు రోజు చాలా మంది ట్యాగ్ చేస్తారనమాట. ఇఫ్ యూ ట్యాగ్ మీ ఫస్ట్, ట్యాగ్ చేసి ద సేమ్ టైమ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బై ఓడిఎంటీ అని రాశారనుకోండి, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ పర్సన్ హ్యాస్ అటెండెడ్ మై సెషన్ టుడే అని రాస్తుండే. నేను మీ అండ్ లింక్ ఇవ్వండి, యువర్ ల్యాండింగ్ పేజ్ లింక్. I will go through each and every link and I'll do it. But you should do this before 3 p.m. tomorrow. Before, okay, 4 p.m. is the button. 4 p.m. tomorrow. ఎందుకంటే తర్వాత నాకు టైం ఉండదు. మీరు 4 p.m. వరకు చేస్తారు అండ్ 5 or 6 వరకు మీ వెబ్సైట్ చూసి అండ్ కామెంట్ చేస్తా. మీరు ఏం మిస్టేక్ చేసారు, ఏది బాగా చేసారు అని నేను చెప్తా. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్. లెట్స్ సీ హూ ఇస్ ద ఎవరు బాగా చేశారు అండ్ ఐ అనౌన్స్ ద విన్నర్, ఎవరు బాగా చేశారు అన్నది రేపు క్లాస్లో చెప్తా. టుమారో క్లాస్ విల్ బి ఆన్ 1 second అండి. గూగుల్ మీట్లో ఉంటుంది. గూగుల్ మీట్లో గుర్తుపెట్టుకోండి, ఈరోజు సెషన్ ఎట్లుంది, మీకు మైక్ యాక్సెస్ లేదు కాబట్టి చాట్లో పెడతారు. రేపు కూడా మీరు మైక్ యాక్సెస్ లేదు కానీ అన్మ్యూట్ చేసి మాట్లాడారనుకో డిస్టర్బ్ అవుతుంది. ఒకరో ఇద్దరికి ఛాన్స్ ఇస్తారు డైలీ. ఈరోజు మంజునాథ్ గారికి ఇచ్చారు, రేపు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ అందరూ మాట్లాడితే ఏమవుతుందంటే అది క్లాస్ అనేది ముందరికి పోతుంది. డౌట్స్ ఏమున్నా చాట్లో అడగండి. చెప్పండి మంజునాథ్ గారు. ఇది ఇప్పుడు మీరు టైప్ చేసిన ఈ నోట్ ప్యాడ్ టెక్స్ట్ మీరు కామెంట్లు పెట్టగలుగుతారా అది చాట్ బాక్స్లో? అది ఎందుకంటే అక్కడ కింద ఓడిఎంటీ అది కట్ అయిపోతుంది మాకు. పెట్టాను చూడండి. డన్. అండ్ మీ అందరికీ కూడా రేపు మీ గ్రూప్స్లలో లింక్ వస్తుంది గాయస్. మీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ కానీ ఇంటర్న్షిప్ మేనేజర్స్ పంపిస్తారు. ఫస్ట్ టైం ఐ ట్రైడ్ దిస్ వెబినార్ స్టైల్ ఫర్ ద ఫస్ట్ టైం. చెప్పాలనుకుంటే ఇది 20% ఫెయిలే, ఎందుకంటే బ్యాండ్ విడ్త్ అనేది చక్కగా తీసుకోలేకపోతుంది. అది కొన్ని ఉంటాయి వేరే టూల్స్. జూమ్ అయితే బాగుంటుంది. ఇక్కడ కాపీ ఏంటండి మీరు కాపీ, ఇది కాపీ ఫోటో నోట్స్. ఇట్ కాంట్ కాపీ, జస్ట్ ఫోటో తీసుకోండి. కాపీ కాదు అది, ఫోటో తీసుకోండి. ఓకే సార్, జస్ట్ టేక్ అ ఫోటో. ఓపెన్ కావడం అది కూడా. మీరు ల్యాప్టాప్ ఉంది కదా, దాన్ని ఫోటో తీయండి చాలు. జస్ట్ టేక్ అ ఫోటో ఆఫ్ దట్. మీరు టెక్స్ట్ ఫైల్ పెడితే వస్తుందమ్మా.
నేను నోట్ ప్యాడ్ చూపిస్తా ఒకసారి, వీ కెన్ టేక్ అ ఫోటో ఆఫ్ దట్. యా ఇప్పుడు నేను కామెంట్ తీసేసాను. యా, కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ నౌ మంజునాథ్ గారు? టాస్క్ వచ్చేసి ఇది, దిస్ ఈస్ ద టాస్క్. Ask ChatGPT what is the proper format for landing page. It may give you some 10 to 13 sections. I want you to create all those sections with the help of ChatGPT. I'll do one thing. All of you have my LinkedIn, right? మీ అందరికీ నా LinkedIn ఉంది కదా. బెటర్ ఐల్ పోస్ట్ ఓవర్ హియర్. నేను ఇక్కడనే పోస్ట్ చేస్తా, మీరు చేసేసేయండి. దట్స్ బెటర్. యా, లింక్డ్ఇన్లో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. గో టు మై లింక్డ్ఇన్, అక్కడ క్వశ్చన్ కూడా పోస్ట్ చేస్తాను, సో దట్ యూ కెన్ బెటర్ డూ ఇట్. రైట్, టుడే ఐఎమ్ డన్ విత్ దిస్ సెషన్. సో ఐ వాంట్ టు నో, దీప్తి, హౌ వాస్ ద సెషన్ దీప్తి? చాలా బాగుంది సార్. వి లెర్న్ సో మెనీ థింగ్స్ టుడే. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ టుమారో విత్ అ గుడ్ టాస్క్. హూ ఈస్ ద విన్నర్? దట్స్ వాట్ వీ కెన్ డూ. సార్ వినపడుతుందా? డూ యూ హియర్ మీ? హ్యాంగ్ అయ్యారండి మీరు సుభాష్ గారు? సార్ హ్యాంగ్ అయ్యారా? నాది వినపడుతుందా? సార్ది మంజునాథ్ గారు. ఓకే ఓకే. మంజునాథ్ గారు వినిపిస్తుందా? యా, ఇప్పుడు వాయిస్ వస్తాను సార్. మంజునాథ్ We గారు can't see you sir, but we hear you. ఇప్పుడు మనకి ఈరోజు కర్ణుడు చచ్చిపోవడానికి కూడా అట్లే ఉన్నా. లాస్ట్ వచ్చినాక కర్ణుడు లేదు. Okay sir, okay, that's fine. But today the class is really nice, so we are doing the task and చెప్తున్నాను sir. So we will be knowing our own mistakes tomorrow. Okay guys, please finish the point. task and come back. I lost the power. Tomorrow Okay sir, yeah. all of you get the tomorrow. Okay na? Okay sir, thank you so much. Thanks for your time today. Okay Deepthi. Deepthi, where are you from? I am from Bapatla sir. Okay, good. Manjunath garu, how was your experience? అమేజింగ్. మేము రియల్లీ లక్కీ. మాకు మీరు ఇచ్చిన ఆపర్చునిటీస్ తో న్యూ థింగ్స్ యాడింగ్ లైక్ ఎనీథింగ్. బయటికి వెళ్ళేంత లోపల చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు మమ్మల్ని వదిలేసినా మేము వదిలేయమని. యా, ట్రూ. Yeah, it's a great platform to learn. Yeah, it's a great platform sir, to grow ourselves. In a group we are growing. Okay Deepthi. Yeah, thank you sir. Okay Deepthi, we'll work hard, you know. I want Telugu people to be more knowledgeable. నార్త్ ఇండియన్ కంటే మనం తక్కువేం కాదు, మనకున్న తెలివి వాళ్ళకు ఉండదు, కాకపోతే వాళ్ళు కమ్యూనికేషన్లో ప్రాపర్గా ఉంటారు. కాబట్టి టెక్నాలజీలో మనం ఇంకా ముందలికి పోవాలి, మనం అందరం లక్షలలో డబ్బులు సంపాదించాలి. దానికి కావాల్సిన ఒకటి స్కిల్ ఉండాలి. స్కిల్ కావాలంటే నడుములకు లేచేంతసేపు కూడా కూర్చోవాలి. ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ రాలేదంటే సరిపోదు, కూర్చోవాలి, ఇంకా చేయాలి చేస్తేనే వస్తుంది. ఇప్పుడు మనకు హీరో సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు, జర బ్రెయిన్ వాడినాం, నా దగ్గర ఉన్న కోడ్ తీసుకుని అక్కడ పెట్టినా, అంతే. సో టుమారో విల్ సీ హూ విల్ విన్ ది ఛాలెంజ్ and all of you post on the LinkedIn. Open my LinkedIn, my profile today. I am posting the question over there. Thank you very much all of you for your time. I'm really sorry that webinar lo నాకు 30% ఉంది. రేపు గూగుల్ మీట్ లో మనం మాట్లాడుకుందాం. షూర్. Okay sir, thank you. గుడ్ నైట్ అండి. Okay, Good night sir. bye. We beat North Indians too. రికార్డింగ్స్ ఎవరైతే అడుగుతున్నారో ఇదే వీడియో నేను రా వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అసలు బాలేదు, బట్ ఓకే, రేపటి వరకు ఆ వీడియో ఉంటుంది, తర్వాత డిలీట్ చేసేస్తాను. Okay sir, yeah, thank you. థ్యాంక్ యూ అండి. ఓకే సునీత, బాయ్.